ఓకే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద చేతో దర్పణ మార్జనం भवमहादावाग्निर्वापणम् श्रेयः कैरवचन्द्रिका वितरणं विद्यावधो जीवनम् आनन्दाम्बुधिवर्धनं प्रतिपदं पूर्णामृतास्वादनम् सर्वात्मस्नपनं परं विजयते श्रीकृष्ण संकीर्तनं नाम्नामकारि बहुधा निज सर्वशक्तिस्तत्रार्पित नियमितः स्मरणेन कालः एतादृशे तव कृपा भगवन् ममापि दुर्दैवमिदृशं निहाजनिनानुरागः तृणादपि सुनिचेन तरोरिव सहिष्णुना अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये मम जन्मने जन्मनेश्वरे भवताद्भक्तिर्हैतुकी त्वयि ऐनन्दतनुजा किङ्करं पतितं मां वृषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कज स्थितधूलिसदृशं विचिन्तय नयनं गलदाश्रुधारया वदनं गद्गदरुद्धया गिरा पुलकैर्निचितं वपुः कदा तव नाम ग्रहणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रावृषायितं शून्यायितं जगत्सर्वं गोविन्दविरहेण मे आश्लिष्य वा पादरतां नष्टुमाम् अदर्शनान् मर्महतां करोतु वा यथा तथा वा विदधातु लम्पटो मत्प्राणनाथस्तु स एव नापरः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री शिक्षाष्टकम की जय। श्री चैतन्य महाप्रभु की जय। जगत गुरु पतित पावन श्री प्रभुपाद की जय। श्री गुरुदेव की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्येश्वरम्। Hare Krishna Matais and Prabhujis, Dandavats Pranam. Thank you so much for joining the Japa session. So ఈరోజు చాలా అద్భుతమైన మరియు చాలా auspicious డే, శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావ దివసం. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. వినపడుతుందా అందరికి వాయిస్? ఎస్ నో? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే నైస్. ప్రభుజీ. ఓకే థ్యాంక్ యూ. సో నేను తెలుగులో చెప్తాను, అయితే కొంచెం లాంగ్ ఉండొచ్చు క్లాసు. అయితే ఈరోజు క్వశ్చన్స్ అనేది ఏం తీసుకోను. సో మనం క్లాస్ చెప్తాము అండ్ చైతన్య మహాప్రభు గురించి వినడానికి ట్రై చేద్దాము. రేపు వచ్చినప్పుడు ఏదైనా చిన్న టాపిక్ తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయడానికి ట్రై చేస్తాను. వన్ మూమెంట్.
हरे कृष्ण प्रभु, आप होस्ट राइट है तो आप लाइव कर सकते हैं। मैं को होस्ट हूँ प्रभु, कर सकता हूँ। नहीं, को होस्ट नहीं कर सकते। ओके। हम्म। ఓకే. సో శ్రీ చైతన్య మహాప్రభు దాదాపు 500 సంవత్సరాల క్రితం, ఓకే, సో అరౌండ్ 500 ఇయర్స్ బ్యాక్, సో ఇక్కడ భూమి పైన వచ్చి, ఓకే, మనలాంటి అందరి పతితుల్ని పావనం చేయడానికి వచ్చారు. అయితే శ్రీ చైతన్య మహాప్రభు గురించి చెప్పాలంటే చాలా తన క్వాలిటీస్ కానీ తన లీలలు కానీ చాలా ఉన్నాయన్నమాట. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే తన పేరు ఏదైతే ఉందో దానిని ఒక వర్డ్ లాగా యూస్ చేసుకొని అందులో ఉండే లెటర్స్ని యూస్ చేసుకొని ఆయన క్వాలిటీస్ చెప్పడానికి ట్రై చేద్దాం. ఓకే. సో శ్రీ చైతన్య మహాప్రభుకి వేరు వేరు పేర్లు ఉన్నాయి. ఓకే. ఎవరైనా చెప్పగలరా వేరు పేర్లు ఏంటో? నిమాయి ప్రభు. నిమాయ్ గౌరాంగ అండ్ గౌరాంగ శశినందన్ ఓకే. సో విశ్వధర్. ఇద్దరు ఇలా ఇలా నిలబెడతారు కదా, వాళ్ళని షార్ట్ ఫామ్ లో ఏమంటాము? నితాయ్ గౌర్ నితాయ్. యా, నితాయ్ గౌర్ ఆర్ గౌర్ నితాయ్ అంటాం. గౌర్ రైట్. సో గౌర, GAURA. ఓకే. సో ఈ లెటర్స్ యూస్ చేసి మనం శ్రీ చైతన్య మహాప్రభు గురించి, గౌరాంగ గురించి చెప్పుకోవడానికి ట్రై చేద్దాము. అయితే ఫస్ట్ ఏంటంటే భగవంతుడు చాలాసార్లు చాలా అవతారాలు అనేది తీసుకుంటారు. బట్ ఈ అవతారం అనేది చాలా చాలా స్పెషల్ అన్నమాట. ఎస్పెషల్లీ కలియుగ జీవులకి అదొక గొప్ప వరం అన్నమాట. సో ఎలా అనేది మనము ఈ GAURA ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే. సో ఫస్ట్ G ఏంటంటే జెనరాసిటీ. ఓకే. సో జెనరాసిటీ అంటే గొప్ప మనసు ఉండడం అన్నమాట. మీరు ఒకవేళ ఎప్పుడన్నా డొనేషన్ చేసి నాకు మెసేజ్ చేశారనుకోండి, అప్పుడు నేను జనరల్‌గా ఒక మెసేజ్ మీకు చేస్తాను. ఎవరికన్నా గుర్తుందా ఏం మెసేజ్ చేస్తానో? Thank you for your generous donation. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ జెనరస్ డొనేషన్. సో జెనరస్ డొనేషన్ అని అంటే ఔదార్యం లేదా గొప్ప మనస్సుతో మీరు ఏదైతే డొనేషన్ చేశారో సో దానికి చాలా చాలా ధన్యవాదాలు అనేసి. అయితే జెనరాసిటీ అనేది పేదవాడి దగ్గర ఉండడం కష్టం. రైట్. సో జెనరాసిటీ ఎవరి దగ్గర ఉంటుంది? పేదవాడి దగ్గర ఉంటుందా? ధనవంతుడి దగ్గర ఉంటుందా? పేదవాడి దగ్గరే అనుకుంటున్నాను పేదవాడి దగ్గరే ఉంటుంది ప్రభుజీ. లేదు లేదు. ఇచ్చేవాడి దగ్గర ఔదార్యం ఉంటుంది. ఓకే. తీసుకునేవాడి దగ్గర ఉండదు. ఓకే. సో యాక్చువల్‌గా ఔదార్యము, గొప్ప మనసు ఎవరి దగ్గర ఉండాలి అంటే ధనవంతుల దగ్గర ఉండాలి. ఆఫ్‌కోర్స్ ఈ మధ్య లేదు అది చాలా మంది దగ్గర. అది వేరే విషయము. రైట్. ఉందా అందరి దగ్గర? లేదు ప్రభుజీ. లేదు ప్రభు. లేదు గదా! రైట్. ఒకవేళ ఉండుంటే డొనేషన్స్ కోసం డివోటీస్ బయటికెళ్ళాల్సిన అవసరం లేదు గదా! ఎంత కావాలంటే అంత వస్తూనే ఉంటుంది. రైట్. సో ఔదార్యం అనేది ధనవంతుల దగ్గర ఉండాలి. అయితే ధనము, సంపత్తి, రైట్, ఐశ్వర్యం అంటే ఏంటో దానికి కూడా సెపరేట్‌గా డెఫినిషన్స్ ఉంటాయి. సో మనము శ్రీ చైతన్య మహాప్రభు జెనరాసిటీ, ఔదార్యం గురించి, గొప్ప మనసు గురించి తెలుసుకోవాలంటే ధనం అనేది ఏంటి? దాని డెఫినిషన్ ఏంటనేది గూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గర చాలా డబ్బులున్నాయి. ఓకే. కానీ ఆయనకొక వ్యాధి అనేది వచ్చిందనమాట. అండ్ ఆ వ్యాధి వచ్చిన తర్వాత తను ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నాడనుకోండి. సో తనకి తాను ధనవంతుడిలా ఫీల్ అయితాడా? లేదు ప్రభు. కాలేడు ప్రభుజీ. ఏమనుకుంటా ఏమనుకుంటాడంటే ఎంత ధనం ఉన్నా ఏం లాభం, నాకు హెల్తే లేదు అనేసి. సో అక్కడ ఆయన దగ్గర ధనం ఉంది. కానీ ఆయనకి ఐశ్వర్యం, ధనం, సంపత్తి ఎందులో కనబడుతుంది? మంచి హెల్త్ ఉంటే ఏదన్నా, లేకపోతే ఏం లాభం అన్నట్టుగా ఉంటుంది. రైట్. సో అలాగే ఎవరన్నా బాగా ధనం ఉంది కానీ అందంగా లేరు అనుకోండి, అండ్ వాళ్ళకొక కోరిక ఉందనుకోండి, నేను అందంగా ఉండాల్సింది అది ఇది అనేసి, అప్పుడు తనకేమనిపిస్తుంది? డబ్బున్నా వేస్ట్, నాకు అందం లేదే అనుకుంటాడు. అందం లేదే అని అనుకుంటారు. రైట్. సో ఒకళ్ళ దగ్గర బాగా ధనం ఉంది కానీ బాగా లావెక్కున్నారనమాట. ఆ లావుగా ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. సో అప్పుడేమనుకుంటారు? అయ్యో నాకు డబ్బులున్నాయి గానీ నేను సన్నగా నైస్‌గా లేనే, లావుగా ఇలా ఉన్నానే అని అనుకుంటాడు.
రైట్. సో, బేసిక్‌గా ధనము, ఐశ్వర్యానికి బెస్ట్ డెఫినిషన్ ఏంటంటే, నాకేదైతే కావాలో అది నా దగ్గర ఉందనుకోండి, అప్పుడు నేను ధనవంతుడిని లేదా ఐశ్వర్యవంతుడిని. నా దగ్గర ధనం అంటే మనీ వైస్ చాలా ఉంది. కానీ ఎగ్జాక్ట్‌లీ నాకేదైతే కావాలో అది లేదనుకోండి, దెన్ ఉండదనమాట. ఆ ఫీలింగ్ అనేది ఉండదు. సో, యాక్చువల్‌గా మనము కలియుగంలో ఉన్నాము. రైట్? అండ్ కలియుగంలో మనకి కావాల్సింది అండ్ మనకి భగవంతుడు ఇవ్వబోతున్నది. ఓకే. సో, దీని గురించి కొంచెం అనలైజ్ చేద్దాం. సో, మనము కలియుగంలో ఉన్నాము. అండ్ మనం ఏ ప్రపంచంలో ఉన్నాము? భౌతిక ప్రపంచంలో ఉన్నామా? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నామా? భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచంలో ఉన్నాము. రైట్? సో, భౌతిక ప్రపంచంలో ప్రాబ్లమ్ ఏందంటే, మనకి రోగం అనేది ఉంది. ఓకే. అదొక విషయం. కానీ దానికంటే పెద్ద విషయం ఏంటంటే, మనకి రోగం ఉన్న విషయం మనకి తెలీదు. రైట్? సో, చాలా సార్లు చాలామంది రొటీన్ చెకప్స్‌కి ఎళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే లోపలేమన్నా వ్యాధి ఉందేమో తెలుసుకోవాలి గదా! ఎర్లీ స్టేజ్‌లోనే తెలుసుకుంటే ట్రీట్‌మెంట్ బాగా చేయించుకోవచ్చు అనేసి. అయితే ఒకవేళ రోగం డిటెక్ట్ అవ్వట్లేదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ వ్యాధి ఏదైతే ఉంటుందో సింప్టమ్స్ చూపిచ్చదనమాట. లోపల రోగం పెరుగుతూనే ఉంటుంది. వ్యాధి పెరుగుతూనే ఉంటుంది. కానీ సింప్టమ్స్ చూపిచ్చదనమాట. ఎప్పుడైతే సింప్టమ్స్ చూపియడం స్టార్ట్ చేస్తుందో మనం టెస్ట్ చేసుకుంటామో అప్పుడు డాక్టర్ చెప్తాడు. ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంది. ఇప్పుడు మేమేం చేయలేము అనేసి చెప్తారనమాట. సో, అందుకనే కొంతమందికి కంగారుంటుందనమాట. అందుకే రొటీన్ చెకప్స్ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ టైంలో తీసుకోవాలి అనేసి జాగ్రత్తగా ఉంటారు. రైట్? కానీ చాలామంది మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. సరే వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేసి. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. రోగాన్ని ఫస్ట్ స్టేజ్‌లోనే మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇది బాగా తెలివైన వాళ్ళు చేస్తారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళకంటే తక్కువ తెలివైన వాళ్ళేం జేస్తారంటే, డిటెక్ట్ అయిన తర్వాత ఏ స్టేజ్‌లో ఉందో ఆ స్టేజ్ నుండి ట్రీట్మెంట్ అనేది చేసుకోవడానికి ట్రై జేస్తారు. కానీ దానికంటే దారుణమైన స్థితి ఏంటంటే, ఒకటి డిటెక్ట్ అవుతుంది అనేసి డాక్టర్ చెప్తున్నాడు. కానీ పేషెంట్ నమ్మట్లేదు. ఓకే. సో, ఇది అన్నిటికంటే దారుణమైన స్థితి. ఓకే. ఇప్పుడు మీరు వెళ్లి వేరే వాళ్ళకి చెప్పారనుకోండి, మీరు చాలా బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, జన్మ మృత్యు జరా వ్యాధిలో చిక్కుకున్నారు, మీరు భక్తి చేయండి అనంటే వాళ్ళేమంటారు? దాన్ని ఏమంటారు? ఒప్పుకోరు ప్రభుజీ. నాకేమైంది? మాకేమి బానే ఉన్నాను గదా! బానే హ్యాపీగానే ఉన్నాను. నాకే ఉన్నాను గదా! రోగం లేదు. రైట్. సో, ఏంటంటే కలియుగంలో రోగమైతే అందరికి ఉంది. భవరోగం అనేది అందరికి ఉంది. కానీ ఒప్పుకోవడానికి రెడీ లేమనమాట. సో, ఈ భవరోగంకి ప్రాబ్లమ్ ఏంటంటే మనము సత్, చిత్, ఆనంద్ రైట్. కానీ ఇక్కడేంటంటే అసత్, అచిత్, నిరానందలో ఇరుక్కొనున్నామనమాట. రైట్. సో, మనకి బేసిక్‌గా 2 పెద్ద ప్రాబ్లమ్స్. ఒకటి వి హావ్ మోర్టాలిటీ అండ్ సెకండ్ ఈస్ వి హావ్ మిజరీ. మోర్టాలిటీ అంటే ఏంటంటే మనకి మృత్యు అనేది ఉంది. రైట్? అండ్ మిజరీస్ అంటే ఇంకా కష్టాలు. ఓకే. సో, మనకి మృత్యు అనేది ఎవ్వరికీ నచ్చదు. ఎవరికన్నా నచ్చుతుందా మృత్యు? ఈవెన్ సూసైడ్ లేదు ప్రభు. చేసుకునే వాడికి కూడా నచ్చదు. మరెందుకాయన సూసైడ్ చేసుకుంటాడు? అంటే బతకడం చాలా కష్టంగా ఉంది గాబట్టి చస్తాడు కానీ, చావడం ఇష్టమని చావడు. రైట్? సో, అంటే బేసిక్‌గా మృత్యు ఎవ్వరికీ ఇష్టముండదు. అయినా అందరికీ వస్తుంది. రైట్. కష్టాలు అందరూ వద్దనుకుంటారు. కానీ వస్తాయన్నమాట. సో, ఎవరన్నా అన్నారనుకోండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు దేని అవసరం లేదు అని అన్నప్పుడు మనం వాళ్ళని ఈజీగా ఛాలెంజ్ చేయొచ్చన్నమాట. 2 పాయింట్స్ అడిగి. ఓకే. సో, ఆ పాయింట్స్ మనకి శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారన్నమాట. ఏంటంటే, యస్మాత్ ప్రియ ప్రియ వియోగ సంయోగ జన్మ. సో, ఇక్కడ చూసినట్టయితే మనకేదైతే ప్రియమైనదో దానితో వియోగం జరుగుతుంది. అంటే మన నుంచి దూరమైతుంది. ఏదైతే అప్రియమైనదుందో రైట్? దానితో సంయోగ అంటే దగ్గరికొస్తుంది. సో, సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే మనకి ఏది గావాలో, ఎవరు కావాలో మన నుంచి దూరమైపోతారు. మనకి ఎవరు వద్దో, ఏది వద్దో అది మనకు దగ్గరికి వస్తూ ఉంటుంది. అవునా కాదా? ఎస్ యెస్ ప్రభుజీ. 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 అలాగే జరుగుతది. ఎవరితో ఏది ఇష్టమో అది దూరం ఉండాలనుకుంటున్నామో అయిపోతది. ఎవరితో ఉండాలనుకుంటున్నామో వాళ్ళు రానే రారు. ఎవరైతే వద్దనుకుంటున్నామో వాళ్ళు మనల్ని వదిలే పోరు.
రైట్? సో, ఇది అందరి లైఫ్‌లో ఉంది. సో, ఎవరన్నా అన్నారనుకోండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనంటే, వాళ్ళకి ఈ 2 క్వెషన్‌లు అడగాలి. నీకిష్టమన్నీవన్నీ, నీకు ఇష్టమొచ్చిన వాళ్ళందరూ నీ దగ్గరకొస్తున్నారా? ప్లస్ నువ్వేదైతే వద్దనుకుంటున్నావో, అది నిన్ను వదిలేసి ఎళ్ళిపోతుందా? నీతోనే ఉంటుందా అనేసి. రైట్? సో, మీరు చెప్పండి, ఈ 2 కండిషన్స్‌ని సాటిస్ఫై చేసేవాళ్ళెవరన్నా ఉన్నారా? లేదు ప్రభు. కష్టం ప్రభుజీ. ఉండదు. లేదు. సో, అందరి జీవితాల్లో కొన్ని మనం అనుకున్నయి జరుగుతాయేమో, అనుకున్న వాళ్ళ దగ్గరగా ఉంటారేమో. బట్ మాక్సిమం టైమ్స్ వద్దనుకున్నవే మన దగ్గరకొస్తాయి. వద్దనుకున్న వాళ్ళే మన దగ్గరకొస్తారు గాబట్టి హ్యాపీగా మనము ఉండలేమనమాట. సో, ఇది అందరికీ తెలిసిన నిజం. కానీ అందరూ ఒప్పుకోరనమాట. సో, మనం యాక్చువల్‌గా హ్యాపీగా లేము. అండ్ రోజంతా ఏదో ఒక కష్టం అనేది ఉంటూనే ఉంటుందనమాట. సో, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటాము. రైట్? సో, కలియుగంలో అండ్ ఈ దుఃఖాలయంలో ఇలా డిస్టర్బ్ అవ్వడం చాలా చాలా ఈజీ. కానీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అనంటే, మన చేతన అనేది పై స్థరానికి వెళ్ళాలనమాట. రైట్? సో, అప్‌లిఫ్ట్‌మెంట్ ఆఫ్ ద కాన్షియస్‌నెస్ హాస్ టు హ్యాపెన్. మన చేతన ఏదైతే ఉందో, అది పై స్థరంలోకి వెళ్ళాలనమాట. ఇప్పుడు ఈ లెవెల్‌లో ఉన్నాము. మనది చేతన పై స్థరంలోకి వెళ్ళాలనమాట. సో, అలా వెళ్ళాలి అనంటే ఎవరన్నా మనకి హెల్ప్ చేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరదలున్నాయి. ఓకే. అండ్ ఆ వరదల్లో ఒక వ్యక్తి కొట్టుకొని పోతున్నాడు. అండ్ సడెన్‌గా పైనుంచి హెలికాప్టర్ వచ్చేసి ఆయనకు తాడు వేసింది. ఓకే. ఆ తాడు వేసిన తర్వాత తను పట్టుకొని అలా మెల్లి మెల్లిగా పైకొస్తున్నాడనుకోండి. సో, ఆ పైకొస్తున్నప్పుడు తను కింద చూస్తాడు. కింద ఇప్పటికి వరదలున్నాయి. అప్ అండ్ డౌన్ జరుగుతుంది. చాలా విషయాలు మనుషులు కొట్టుకొని పోతున్నారు. రైట్? సో, తను చూస్తాడు. కానీ తనకి ప్రాణభయం వేస్తుందా? లేదు. రైట్? సో, సేఫ్‌లో వరదలు ఉన్నాడు అలాగే కాబట్టి ఉన్నాయి. వరదలు అలాగే ఉన్నాయి. అంతా సిట్యుయేషన్ అలాగే ఉంది. కానీ తనకి ప్రాణభయం ఎందుకు తగ్గింది అంటే, బికాస్ హి ఈస్ అప్‌లిఫ్టెడ్. రైట్? సో, ఆ సిట్యుయేషన్ నుంచి ఆయన పైనున్నాడు కాబట్టి. సో, ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక చేతన అని మాట్లాడుతూ ఉంటామో, మీరొకసారి అబ్జర్వ్ చేస్తే డివోషన్‌లోకొచ్చిన తర్వాత, భక్తిలోకొచ్చాక ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు తగ్గినట్టే అనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు పెరిగినట్టు గూడా అనిపిస్తాయి. అనిపిస్తాయా? అనిపించవా? అనిపిస్తాయి అనిపిస్తాయి ప్రభుజీ. ప్రభు. అనిపిస్తాయి. రైట్? సో, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మేబీ మనకి తగ్గినట్టు కనిపించకపోవచ్చు. పెరిగినట్టు గూడా అనిపించొచ్చు. కానీ తేడా మీరెక్కడ చూడాలి అంటే, ఆ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేస్తుంది. అంటే వాతావరణంలో ప్రాబ్లమ్ ఉంది. కానీ మీ పైన అంత ప్రభావం చూపిస్తున్నాయా? మనం భక్తిలో ఎదిగే కొద్దీ ప్రాబ్లమ్స్ తగ్గకపోవచ్చు. కానీ ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనకొచ్చే డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుందన్నమాట. ఇప్పుడు మీరు చూడండి శ్రీల ప్రభుపాదుల వారి హెల్త్ వైస్‌గా చూసుకుంటే, ఆయనకి ప్రాబ్లమ్స్ తక్కువున్నాయా? తనేం చాలా తక్కువ ఉన్నాయి. చాలా ఉండేవారు. ప్రాబ్లమ్స్. రైట్? చాలా కానీ ఎప్పుడన్నా అవి ఆయనని డిస్టర్బ్ చేశాయి అన్నట్టుగా మనకెప్పుడన్నా తెలుస్తుందా? లేదు ప్రభు. లేదు. రైట్? సో, అలాగే శ్రీల జయపతాక స్వామి మహారాజ్ గాని, శ్రీల రాధనాథ్ స్వామి మహారాజ్, శ్రీల గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శరీరాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి. కానీ వాళ్ళు డిస్టర్బ్డ్‌గా ఉండరు. సో, డిస్టర్బ్డ్‌గా ఉండడం అంటే ఏంటంటే భౌతిక చేతనలో ఇరుక్కుపోవడం అన్నమాట. రైట్? ద్వంద్వంలో ఇరుక్కుపోవడం. అదే ఆధ్యాత్మిక చేతన అంటే ఏంటంటే, ఇది బాడీ ఉన్నంత వరకు ఈ ప్రాబ్లమ్ ఉంటది. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని పక్కన బెట్టి మనం చేయాల్సింది చేస్తూ పోవాలి అనేసి. మనం చూస్తాం జయప్రకాష్ స్వామి మహారాజ్ ప్రచారం చేస్తూనే ఉంటారు. హాస్పిటల్‌కెళ్ళినా, చెకప్‌కెళ్ళినా నర్స్‌కి, డాక్టర్‌కి ప్రచారం చేస్తూనే ఉంటారు. అయ్యో! నాకిప్పుడు హెల్త్ బాలేదు గదా! నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి గదా! ప్రచారం తర్వాత చేసుకోవచ్చు గదా! అని ఉండదు. ఈ హెల్త్ ఇలాగే ఉంటది. దీనికి చేయాల్సింది చేస్తూ ఉండాలి. మనం ప్రచారం చేస్తూ ఉండాలనేసి వాళ్ళకి మనం చూస్తే వాళ్ళ హెల్త్ అనేది ఫిజికల్‌గా ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అనేది చెయ్యదనమాట. సో, ఎప్పుడైతే మన చేతన ఆధ్యాత్మికం అవుతూ పోతుందో చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అవి డిస్టర్బ్ చేయడం తగ్గిస్తాయన్నమాట. రైట్? అండ్ ఎస్పెషల్లీ మనం భక్తిలోకి ప్రచారం చేయడానికి ముందుకెళ్తున్నామంటే కొత్త ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకుంటాం. ఎందుకంటే కామ్‌గా ఉంటే మనల్ని ఎవరు విమర్శించరేమో. కానీ ఒక్కసారి వెళ్లి ప్రచారం చేయండి. విమర్శిస్తారా? విమర్శించరా? విమర్శిస్తారు ప్రభుజీ. రైట్. సో, అంటే ఇంట్లోనే మనకు చెప్తారు మనంగా ప్రభు. కామ్‌గా కూర్చుంటే ఎవరేమనరు.
కానీ మనం కావాలని బయటికి వెళ్లి మరి విమర్శలు తెచ్చుకుంటున్నాం. అంటే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నామా లేదా? ఇజంట్ అవును. ఇట్? రైట్? బట్ యాక్చువల్‌గా మనకి ప్రాబ్లమ్ వాళ్ళు విమర్శిస్తారని కాదు. మన ప్రాబ్లమ్ ఏంటంటే చెప్పకుండా ఉంటే బాగోదు కాబట్టి. అంటే నేనింత నేర్చుకుంటున్నాను వేరే వాళ్ళకి చెప్పకుండా ఎలా ఉండాలి? విమర్శలొస్తే రాని, రైట్? కొందరు అప్రిషియేట్ జేస్తారు, కొందరు విమర్శిస్తారు. అది కాదు మ్యాటర్. నాకు తెలిసింది, నాకేదైతే భగవంతుని కృప దొరుకుతుందో వేరే వాళ్ళకివ్వాలి అనే చేతన ఉంటుందా? ఉండదా? ఉంటది ప్రభు. ఉంటుంది Yes, ప్రభు. Prabhu. చెప్పనా? రైట్? సో, అందుకనే ఎంత కష్టమైనా సరే మనము ప్రచారం చేయడానికి ట్రై జేస్తున్నాం. సో, భక్తుడికి ప్రాబ్లమ్స్ డిస్టర్బ్ చెయ్యవు. ప్రాబ్లమ్స్ ఉండవా అంటే ఉంటాయి. కానీ డిస్టర్బ్ చెయ్యవు. ఎందుకు అంటే తన చేతన అనేది భౌతికంగా ఉండదు. ఆధ్యాత్మికంగా మారుతూ పోతుందనమాట. సో, యాక్చువల్‌గా ద పర్పస్ ఆఫ్ స్పిరిచ్యువల్ లైఫ్ ఈస్ టు మేక్ అవర్ లైఫ్ స్పిరిచ్యువల్. ఏంటి? ద పర్పస్ ఆఫ్ స్పిరిచ్యువల్ లైఫ్ ఈస్ టు మేక్ అవర్ లైఫ్ స్పిరిచ్యువల్. మన ఆధ్యాత్మిక జీవితానికి ఉద్దేశ్యం ఏంటంటే, మన జీవితం ఆధ్యాత్మికం అవ్వాలి. రైట్? సో, ఇప్పుడెలా ఉంది మన జీవితం? భౌతికంగా ఉందన్నమాట. అన్ని విషయాల్లో భౌతికంగా చూస్తూ ఉంటామన్నమాట. నా సంతోషం, నా దుఃఖము, నాకేమొస్తుంది, నాదేం పోతుంది అనేసి చాలా వరకు భౌతికంగా చూస్తూ ఉంటాము. ఆధ్యాత్మిక జీవితం మనం స్టార్ట్ చేసాక ఏమైపోతుందంటే, మనం చూడడంలోనే ఆధ్యాత్మికం అయిపోతుంది. నాకేమొస్తుంది, నాకేం పోతుంది అనేది కాదు. రైట్? యాక్చువల్‌గా కృష్ణ ప్లీజ్ అయ్యారా లేదా? కృష్ణ తృప్తి చెందుతున్నారా? వైష్ణవులు తృప్తి చెందుతున్నారా? గురువు తృప్తి చెందుతున్నారా? దానికోసం నేను కష్టపడినా పర్లేదు. నాకేదొచ్చినా పర్లేదు, ఏది పోయినా పర్లేదనమాట. సో, ఆధ్యాత్మిక జీవితం ఏం చేస్తుంది? మనల్ని ఇంకా ఇంకా స్పిరిచ్యువల్‌గా చేస్తుందనమాట. ఆధ్యాత్మికంగా ఉండేలాగా చేస్తుంది. సో, అలా చెయ్యాలి అంటే, అలా జరగాలి అంటే మనకెవరన్నా వచ్చి మనం వరదల్లో ఈ భౌతిక కోరికలు అనే వరదలో కొట్టుకుంటున్నాం గదా! అలా హెలికాప్టర్ నుంచి ఒకళ్ళు తాడేసి మనల్ని పైకి తీసుకొని రావాలన్నమాట. రైట్? సో, ఆ పని ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభు చేస్తారు మనకి. రైట్? సో, యాక్చువల్‌గా ఏ అవతారం వచ్చినా సరే మనం చూస్తాము భగవద్గీత 4.7, 4.8, 4.9 కృష్ణ అవతారం గురించి చెప్తాయన్నమాట. అంటే తనెందుకొస్తారు అనే రీజన్స్ చెప్తారు. సో, జనరల్‌గా హిందూస్ ఎవరైతే ఉంటారో భగవద్గీతని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాక్సిమం 4.8 అండ్ 4.7 చెప్తారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో 4.7, 4.8 చాలా మందికి తెలుసు. భగవంతుడు అందుకే వస్తారు అని చెప్తారు. బట్ ప్రభుపాద్ ఏ శ్లోకం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? 4.9. 4.9 మీద. రైట్? సో, యాక్చువల్‌గా వస్తారాయన. బట్ అది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో, ధర్మాన్ని ఎన్ని సార్లు సెట్ చేసినా సరే, అది మళ్ళీ ఆ సెట్టింగ్ పోతది. రైట్? సో, యాక్చువల్‌గా ఈ ధర్మంని సెట్ చేసినా, ఈ సెట్టింగ్ పోయే ప్రపంచంలో పెట్టడం గాదు. దీని నుంచి బయటపడడానికి భగవంతుడొస్తారు. తన దివ్య జన్మం ద్వారా, దివ్య కర్మల ద్వారా మనల్ని ఆకర్షింపజేసి, మళ్ళీ ఈ దుఃఖాలయంలోకి రాకుండా చెయ్యడం అనేది అన్నిటికంటే గొప్ప పర్పస్ అన్నమాట. అయితే శ్రీ చైతన్య మహాప్రభు దీన్ని చాలా చాలా అద్భుతంగా చేస్తారు. అండ్ ఇక్కడ ఏ అవతారం కూడా చూపించనంత ఔదార్యం అనేది చూపిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ధనవంతుడి దగ్గర ఒక పేదవాడెళ్ళేసి, అడుక్కునేవాడెళ్ళేసి ఏదైనా అడుగుతున్నాడనుకోండి. రైట్? ఆ ధనవంతుడు ఇచ్చాడనుకోండి. ఔదార్యం ఉంది అనేసి అంటాం. రైట్? కానీ ఆ బెగ్గర్ ఎవరైతే ఉన్నారో, అడుక్కునేవాడు ఎవరైతే ఉన్నారో, ఆ ధనవంతుడి దగ్గరికి రాట్లేదు. కానీ ఆ ధనవంతుడే ఆ బెగ్గర్ దగ్గరికెళ్తున్నాడనుకోండి. ఔదార్యం ఎక్కువున్నట్టా లేదా? ఎక్కువ ఉంది. ఎక్కువ రైట్? ఉన్నట్టు బ్రో. ఓకే. అయితే సరే ఆయనకి ఔదార్యం ఎక్కువుంది. ఆయనెళ్లి ఆ బెగ్గర్ దగ్గరికెళ్లి చెప్తున్నాడు. "ఏదన్నా తీసుకో నువ్వు నా దగ్గర నుంచి" అనేసి అంటున్నాడు. అప్పుడు ఆ బెగ్గర్ అంటున్నాడు, "నాకవసరం లేదు. నేనెందుకు తీసుకోవాలి" అన్నాడనుకోండి. అప్పటికి ఆయన బలవంతం చేసి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాడనుకోండి. అప్పుడు ఔదార్యం ఎంతున్నట్టు? చాలా ఉన్నట్టు. సో, ప్రణామ మంత్రం ఒకవేళ శ్రీ చైతన్య మహాప్రభుది చూస్తే ఏముంటుంది? నమో మహావదన్యాయ. రైట్? సో, ఔదార్యం అంతా ఇంతా కాదండి. అడుక్కునేవాడికి అవసరం ఉంది. రైట్?
వాడు యాక్చువల్‌గా ఆ పరిస్థితిలో ఉన్నాడు అంటే వాడికి ఎవరో వచ్చి హెల్ప్ చేయాలి. కానీ ఇక్కడ అంత ధనవంతుడు వచ్చేసి నీకేం గావాలి ద బెస్ట్ థింగ్ నేనిస్తాను అని అన్నా సరే తీసుకోవట్లేదన్నమాట. రైట్? సో, ఆ బెగ్గర్స్ ఎవరండి? మేము మనమే. మనమే ప్రభు. రైట్? శ్రీ మనమే. చైతన్య మహాప్రభు వచ్చి కృష్ణ ప్రేమని, కృష్ణ నామాన్ని ఫ్రీగా పంచుతున్నాడు. బలవంతం చేస్తున్నారు. తీసుకోండి, తీసుకోండి అనేసి. రైట్? ఆయనే గాదు ఆయన అనుయాయులు గూడా వచ్చేసి జగాయ్ మదాయ్ లాంటి వ్యక్తికి శ్రీ నిత్యానంద ప్రభు వెళ్ళేసి ఏమంటున్నారు? హరినామ జపం చేయండి, హరికృష్ణ మహామంత్రం చేయండి అనేసి. దానికి యాక్చువల్‌గా జగాయ్ మదాయ్ లాంటి వాళ్ళకి హరినామం అవసరమా లేదా? అవసరం ప్రభు. అవసరం. అవసరం మామూలు ప్రభు. అవసరం గూడా గాదు. అత్యవసరం. రైట్? అందరికీ అవసరం. అత్యవసరం. అదే ఇవ్వడానికెళ్తే తీసుకుంటున్నారా? లేదు ప్రభుజీ తీసుకోలేదు. లేదు. తిరిగి, తిరిగి కొడుతున్నారు మళ్ళీ. రైట్? సో, మనం గూడా ఎళ్లి ప్రచారం జేసినప్పుడు ఎవరికైతే మీరెళ్లి ప్రచారం జేస్తున్నారో వాళ్ళకి కృష్ణ భక్తి అవసరమా లేదా? ఎస్ ప్రభుజీ అవసరమే. కానీ తీసుకుంటారా? ఇమ్మీడియేట్‌గా? తీసుకోరు లేదు ప్రభుజీ. ప్రభుజీ. తీసుకోరు. రైట్? నీకెవరు జెప్పారు? నేను పేదవాడిననేసి. నీకెవరు జెప్పారు నేను అడుక్కునేవాడిననేసి. నీకెవరు జెప్పారు నాకు గావాలనేసి. రైట్? నాకొద్దు. నాకు కావాల్సొస్తే నేను అడుగుతాను గదా! ఎందుకు బలవంతం జేస్తున్నావు అంటారు. రైట్? సో, ఒక పిల్లవాడు అనారోగ్యంతో ఉన్నాడనుకోండి. డాక్టరు అంటే చిన్న పిల్లలుంటారనుకోండి. డాక్టర్ చిన్న పిల్లలతో మాట్లాడతారా మందుల గురించి? తల్లితో మాట్లాడతారా? తల్లితో మాట్లాడు. తల్లికే తల్లితోనే చెప్తారు. మాట్లాడతారు. తల్లితో మాట్లాడతారు. రైట్? సో, తల్లి చెప్తుంది పిల్లాడికి. అయితే మందులేసుకో అనేసి చెప్తుంది. వాడొచ్చేసి బుద్ధిగా వేసుకుంటాడు. ఇదే జరుగుతదా ఇంట్లో? ఏసుకోడు ప్రభు. ఎస్ ప్రభు. ఇయ్యాల్సొస్తది. ఇయ్యాల్సొస్తది. రైట్? సో, బలవంతం జేసో, ఏదో చూపిచ్చో, టెంప్ట్ చేసో, అదిస్తా, ఇదిస్తా ఏదో ఒకటి చెప్పేసి ఏం జేస్తుంది తల్లి? ఆ మందు తనకి పడేలాగా చేస్తుందనమాట. అప్పుడే తన రోగం అనేది నయమవుతుంది. సో, శ్రీ చైతన్య మహాప్రభు ఔదార్యం ఎంత గొప్పది అంటే, జెనరాసిటీ ఎంత పెద్దదంటే, ఆయన వచ్చేసి ఫోర్స్ చేసో ప్రేమగానో ఏదో ఒక విధంగా ఆ హరినామం అనే మందు మనకివ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మనం గూడా చిన్న పిల్లల్లాగా ఏసుకోను కొన్నిసార్లు చిన్న పిల్లలుంటారు గదా! లోపల మనం ఇట్లా కుక్కినా సరే బయట ఉమ్మేస్తారనమాట. రైట్? సో, మనం ఏం జేస్తున్నామంటే హరినామం మనకి ఇచ్చినా సరే మనం ఏం జేస్తున్నామంటే నో నాకొద్దు, నాకొద్దు అనేసి మనం చేస్తూ ఉంటాం. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కొంచెం మంచివాళ్ళమయ్యాము. కొంచెం ఎదుగుతున్నాము. బట్ ఇనీషియల్‌గా అయితే ఏం జేస్తాము అండ్ చాలామందైతే ఏం జేస్తారు తీసుకోరనమాట. సో, శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమని, కృష్ణ నామాన్ని తన ద్వారా, తన అనుయాయుల ద్వారా అందరితో అందరికీ ఇప్పించడానికి ట్రై చేస్తున్నారనమాట. అండ్ మనకు అర్హత లేదు. యాక్చువల్‌గా హరినామం జపించడానికి అంత గొప్ప స్టాండర్డ్ ఏం లేదు. కానీ అయినా సరే తనేమంటున్నారు, "ఆ స్టాండర్డ్స్ అవన్నీ పక్కన పెట్టండి. మీరెవరు? మీ క్యాస్ట్ ఏంటి? మీ ఎంత ఐశ్వర్యం ఉంది? మీరెక్కడి నుంచొచ్చారు? ఎంత చదువుకున్నారు? ఇవన్నీ కాదండి. అదంతా పక్కన పెట్టండి. మనందరికీ హరినామం అవసరం. అందరూ హరినామం చేయండి" అని చెప్తున్నారనమాట. సో, ధనవంతుడు తన ధనాన్ని తీసుకొనొచ్చి రోడ్ మీదకొచ్చి అందరికీ పంచాలని ట్రై చేస్తున్నారు. కానీ ఎవరు తీసుకోవడానికి రెడీగా లేరనమాట. రైట్. వారణాసికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికీ రుచే లేదు. నామరుచి లేదు. నామం చేయాలని లేదు. వేదాలు అది ఇది అనేసి డిబేట్స్ అవన్నీ జేస్తున్నారు. సో, అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారనమాట. నేనిక్కడ అందరికీ ఇంత అంటే ఐ హావ్ కమ్ టు సెల్ ద మ్యాంగోస్. రైట్. సో, నేను మామిడి పండ్లు అమ్మడానికి వచ్చాను. అమ్మడానికి కూడా గాదు. ఇవ్వడానికి వచ్చాను. రైట్. సో, కానీ వీళ్ళు తీసుకోవడానికి రెడీ లేరు. సో, చైతన్య మహాప్రభు ఎలా చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గరకొచ్చాననుకోండి. రైట్. మామిడి పండ్లు ఉన్నాయి తీసుకోండి అన్నారనుకోండి. లేదు నేను కొనలేను అని అంటారు. అయ్యో! కొనడం గాదండి నా దగ్గర ఉన్నాయి మీరు తీసుకోండి అని అంటారు. ఏ లేదండి నాకిప్పుడు ఆకలిగా ఏం లేదు అండ్ నేను పెట్టుకోవడానికి ఏం తెచ్చుకోలేదు గూడా అండ్ నాకు అవసరం గూడా లేదంటే, ఇప్పుడు అవసరం లేదేమో కానీ కొంచెం సేపయిన తర్వాత అవసరమైతదేమో. 2, 3 జేబులో అన్నా పెట్టుకొనెళ్ళండి. ఏదో నేనే సంచి ఇస్తాను మీరే సంచి పట్టుకొనెళ్ళండి అనేసి అన్నారనుకోండి. అంటే తను మామిడి పండ్లు మీరు తీసుకోవాలని ఎంత ఉంటే గాని అంత కన్విన్స్ చేస్తారు. ఇజంట్ ఇట్? నా దగ్గర మామిడి పండ్లున్నాయి గదా! ఎవరన్నొచ్చి కొంటారు. ఇష్టమొచ్చిన వాళ్ళు కొంటారు. లేకపోతే లేదు. నేనెందుకు ఫోర్స్ చేయాలి అని అనుకోవచ్చు గదా! రైట్. కానీ ఆ మామిడి పండేంటంటే అది కృష్ణ ప్రేమ అన్నమాట. రైట్. సో, అది అందరికీ దొరకాలని మహాప్రభువు వీధుల్లోకి వచ్చి మరీ కీర్తన చేస్తూ
రైట్? ఇలా తన నడవడితో అందరికి ప్రచారం చేస్తూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారనమాట. ఇంత ఔదార్యం ఏ అవతారం గూడా చూపిచ్చదనమాట. రైట్? సో, మనకి మన జీవితంలో శ్రీ చైతన్య మహాప్రభు లాంటి అవతారం గురించి తెలియడము, కృష్ణ నామం రావడం అనేది చాలా 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 అరుదైన విషయం అన్నమాట. ఓకే. సో, నిత్యానంద ప్రభుకి దెబ్బ తగిలినా సరే తనేమంటారు, యాక్చువల్‌గా నాకు దెబ్బ తగిలినందుకు పెద్ద ప్రాబ్లమ్ లేదండి. మీరు హరినామం చేయట్లేదు గదా! అదే నాకు పెద్ద ప్రాబ్లమ్ ఉంది అనేసి అంటున్నారు. సో, అనుయాయులే ఇలా ఉన్నారు అనంటే, ఇంకా శ్రీ చైతన్య మహాప్రభు ఎంత పెద్ద మిషన్‌తో వచ్చారో మనం ఆలోచించాలి. సో, భగవంతుడు యాక్చువల్‌గా డిసెండ్ అవుతారు. అంటే అవతరిస్తారు. రైట్? ఎందుకు అనంటే మనని అప్‌లిఫ్ట్ చేయడం కోసం. అంటే ఎక్కడో వైకుంఠంలో ఉండేవాడు కుంఠా ప్రపంచానికి వచ్చి, కుంఠలో జీవిస్తున్న మనము ఒప్పుకోకపోయినా సరే మనల్ని కుంఠ నుంచి వైకుంఠాకి తీసుకెళ్ళడానికి తను అన్ని అంటే అష్ట కష్టాలు పడుతున్నారనమాట. సో, భగవంతుడు మన కోసం కష్టపడుతున్నారు. కానీ మనం మన కోసం కష్టపడట్లేదు. సో, దిస్ ఈస్ ద సిట్యుయేషన్. సో, ప్రతి అవతారం వచ్చి మన చేతనని ఆధ్యాత్మికం చేయడానికి ప్రయత్నిస్తుంది గానీ, శ్రీ చైతన్య మహాప్రభు చేసినంత ప్రయత్నం ఏ అవతారం చేయదనమాట. కృష్ణ వస్తారు, భగవద్గీత చెప్తారు. లాస్ట్‌కి అర్జునకేమంటారు? యథేచ్ఛసి తథా కురు. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి అనంటారు. తర్వాత అర్జున కన్‌ఫ్యూజ్ అయితే చెప్తారు. సరే మరి నాకు సరెండర్ అవ్వు నేను చూసుకుంటా అని చెప్తారు. రైట్? బట్ పెద్దగా ఇన్సిస్ట్ అనేది చెయ్యరు. అండ్ కృష్ణ ఎంతమందికి అవైలబుల్ ఉన్నారు? రైట్. అందరికి అవైలబుల్ లేరు గదా! కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఇప్పుడు మనం అనుకోవచ్చు. అరే! కృష్ణ నువ్వు చెప్పడం ఈజీనే. సరెండర్ అయిపో, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పడం ఈజీనే. కానీ తెలుసా ఎంత కష్టం ఉంటుంది? అని మనం ఒక క్వెషన్ ఎయొచ్చా లేదా? ఇప్పుడు నేను క్లాస్ జెప్తా. క్లాస్ జెప్పిన తర్వాత మరి ఇట్లా జేయాలి, అట్లా జేయాలి అన్న తర్వాత మీకొక ఆలోచన వస్తదా తెలుసా? అదంతా కరెక్టే గానీ, అంత చేయడం ఈజీ గాదు. చెప్పినంత ఈజీ గాదు అని అంటారా? అనరా? కానీ ఉంటది ప్రభు అక్కడ. Yes, Prabhu. ప్రతి దానికి కానీ ఉండిపోతది. రైట్. సో, శ్రీ చైతన్య మహాప్రభుకి గూడా వేరే అవతారాలొచ్చినప్పుడు ఏమనిపించిందంటే, నేను లెక్చర్ అయితే బానే ఇస్తున్నా, ఉపదేశాలు బానే ఇస్తున్నాను గానీ, జనాలకుంటది గదా! మీకు చేస్తే తెలుస్తది అనేసి ఒక క్వెషన్ ఉంటది గదా! సో, అందుకనే ఆయన భక్తుని అవతారంలో వచ్చేసి మనకి భక్తి ఎలా చేయాలో చెప్తారు. మీరన్నారు గదా! సరెండర్ చేయడం కష్టం అనేసి. కష్టమే కానీ పాసిబులే చూడండి నేను సరెండర్ అవుతున్నాను గదా! అనేసి. రైట్? సో, ఆయన ద గ్రేటెస్ట్ డివోటీ శ్రీమతి రాధారాణి మూడ్ తీసుకొని వస్తారనమాట. వచ్చేసి చెప్తారు డివోషన్ అంటే ఏంటి? డివోటీ అంటే ఏంటి? డివోటీ ఎలా అవ్వాలి? ఎలా ఉండాలి? ఎలా ఎదగాలి? అనేసి చూపిస్తారనమాట. సో, భగవంతుడొచ్చేసి రోల్ ప్లే చేస్తున్నారు. భక్తుడిలా ఎలా ఉండాలి అనేసి. సో, ఇంత ఔదార్యం చూపిచ్చే అవతారము ఇంకా ఏది లేదు. అందుకనే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. సో, ఆ గౌర ఎవరు అంటే అదే కృష్ణ. కృష్ణ ప్రేమనివ్వడానికి వచ్చారు. మహావదన్యాయ ఎంతో ఔదార్యం కలిగిన వారనమాట. రైట్? సో, ఫస్ట్ ఏంటి? జెనరాసిటీ. భగవంతుడు ఇక్కడికి రావడమే గొప్ప విషయం. అట్లాంటిది వచ్చి అలా ఫోర్స్ చేసి, ఇన్సిస్ట్ చేసి రైట్? ఫోర్స్ అంటే అది గూడా ఎట్లాంటి అంటే ప్రేమపూర్వకమైన బలవంతం అన్నమాట. రైట్? అంటే మనకి కష్టం కలగదు గానీ, మనల్ని కష్టాల్లో నుంచి బయటకు తీసేసేది అన్నమాట. రైట్? సో, అది ఏ అవతారము చేయలేదు. సో, ఫస్ట్ జీ ఏంటి? జెనరాసిటీ అన్నమాట. సో, కృష్ణ దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటిని పక్కన పెట్టి మనల్ని అప్‌లిఫ్ట్ చేయడానికి వస్తారు శ్రీ చైతన్య మహాప్రభులాగా. సో, అది జెనరాసిటీ. దెన్ ఏంటి? జీఏ ఎఫెక్షన్. రైట్? సో, ఆయన వచ్చినప్పుడు అథారిటేటివ్ లాగా, కమాండింగ్‌గా చెప్పరు. కానీ అందరితో ప్రేమపూర్వకంగా డీలింగ్స్ అనేది చేస్తూ ఉంటారు. జనరల్‌గా ఎప్పుడైతే మనం భక్తి గురించి మాట్లాడతామో చాలా మందికి ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. ఏంటంటే భక్తి అందరూ చేయలేరు అండ్ అందరికీ దొరకదు అనేసి అనిపిస్తుంది. అవునా కాదా? మేబీ మనం బ్రాహ్మణ కుటుంబంలో ఉండాలి, మనకి శాస్త్రాలు తెలియాలి, అది తెలియాలి, అప్పుడే గదా మనం భక్తి చేయగలము అనేసి ఉంటుందా? ఉండదా ఫీలింగ్? ఉంటుంది ప్రభు. రైట్? సో, సమ్‌వేర్ ఒక కాస్ట్ అని, ఒక మెటీరియల్ క్వాలిఫికేషన్ అనేసి అన్నీ మనకి అడ్డు వస్తాయి. ఇవన్నీ లేకపోతేనే భక్తి చెయ్యొచ్చు అని కొందరు ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, మనం చూసినట్టయితే వేరు వేరు ధర్మాల్లో ఏదైతే ఉంటుందో ఇప్పుడు క్రిస్టియానిటీలో గాని, లేదా ఇస్లాంలో గాని భగవంతుడి ప్రేమని లిమిటెడ్‌గా చూపిస్తారు. ఎలా అంటే భగవంతుడు చాలా మనల్ని ప్రేమిస్తారు గాబట్టే తన కుమారుడిని అంటే జీసస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్.
సో తనని పంపించారు, లేదా ప్రొఫెట్ మహమ్మద్ తన మెసెంజర్ని పంపించారు అనేసి చెప్తాము. కానీ భక్తి ట్రెడిషన్ ఏం చెప్తుంది అంటే భగవంతుడి ప్రేమ అన్లిమిటెడ్. ఈ జీవుల కోసం తన ప్రేమ అన్లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి తను వేరే వాళ్ళని పంపిస్తారేమో, తన అనుయాయులని, తన ప్రతినిధుల్ని పంపిస్తారేమో, కానీ తాను కూడా వస్తారనమాట. అండ్ వచ్చి ఆ భక్తులతో ప్రేమపూర్వకంగా తను ప్రవర్తిస్తారు కూడా. అండ్ తను ఏ డిఫరెన్సెస్ కూడా చూపించారనమాట అందరికీ. రైట్. సో సమూహం సర్వభూతేషు. సో అందరికీ నేను ఈక్వల్గా చూస్తాను. కానీ ఎవరన్నా నాతో రెసిప్రొకేట్ అవ్వాలనుకుంటే, నాతో ప్రతిస్పందించాలనుకుంటే, రైట్, సో హృదయపూర్వకంగా వినిమయం చేయాలని అనుకుంటే మాత్రం నేను వాళ్ళతో ప్రతిస్పందిస్తాను అని కూడా తన డీలింగ్స్లో చూపిస్తారనమాట. సో మనం ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వచ్చారో అప్పుడు ఇస్లాం రూల్ ఎక్కువగా ఉండేదన్నమాట. రైట్. సో ముస్లిమ్స్ అండ్ హిందూస్ కొంచెం డిఫరెన్షియేట్గా చేసి, అంటే డిఫరెంట్గా చూసేవాళ్ళు. కానీ తను మాత్రం చూడలేదు, ఎవరు హిందూ ఎవరు ముస్లిం అనేది చూడలేదు. దానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఏంటి, ఎవరైనా చెప్పగలరా? Haridas Thakur. సో శ్రీల హరిదాస్ ఠాకూర్ యాక్చువల్గా ముస్లిం, రైట్. కానీ తనకి ఏం బిరుదు ఇచ్చారు? నామాచారి. నామాచార్య, రైట్. సో నామం తీసుకోవడంలో ఆయన ఆచార్య అన్నమాట. సో ఎవరు ఏ కాస్ట్ నుంచి వచ్చారు, అదేంటి వేరే కాస్ట్ వాళ్ళకి వేరే మతం వాళ్ళకి మనం ఆ నామాచార్య చేయడం ఏంటి, మన వాళ్ళని చేయాలి కదా, ఇట్లాంటివి ఉన్నాయా? లేదు. డివోషన్ ఈజ్ ది మెయిన్ క్రైటీరియా. అది ఉంది అని అంటే చైతన్య మహాప్రభు చాలా అఫెక్షనేట్గా, చాలా ప్రేమతో, చాలా ఆప్యాయతతో తనతో ప్రవర్తిస్తారనమాట. యాక్చువల్గా ఈ చైతన్య మహాప్రభు ఎవరు అంటే శ్రీమతి రాధారాణి భావాన్ని తీసుకొని ఇక్కడ అవతరించారు. శాస్త్రాలు ఏం చెప్తాయి? శ్రీకృష్ణ చైతన్య రాధా కృష్ణ నాహి అన్య. సో అదే కృష్ణ శ్రీమతి రాధారాణి మూడ్ తీసుకొని వస్తారనమాట. సో శ్రీమతి రాధారాణికి కృష్ణ అంటే చాలా ఇష్టం, రైట్. చాలా ప్రేమ, చాలా సర్వీస్ చేస్తారు కాబట్టి చైతన్య మహాప్రభు కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తారు, తాను కూడా కృష్ణకి అంతే ప్రేమిస్తారు అండ్ అంతే సేవ చేస్తారనమాట. సో యాక్చువల్గా ఒక రీజన్ చైతన్య మహాప్రభు రావడానికి ఏంటంటే శ్రీమతి రాధారాణి మూడ్ని అర్థం చేసుకోవడానికి. నాకు అర్థం కావట్లేదు, నేను ఏం చేసినా సరే నన్ను ఇంతగా ఎలా ప్రేమించగలరు, అసలు నాలో అసలు ఏముందని అంతగా నన్ను ప్రేమిస్తున్నారు అనేసి తన గురించి తాను తెలుసుకోవడానికి, ఆ రాధారాణి మూడ్ని తెలుసుకోవడానికి తనే శ్రీ చైతన్య మహాప్రభులాగా వస్తారనమాట. అండ్ వచ్చినప్పుడు అందరితో కేవలం కృష్ణతోనే ప్రేమగా ఉండడం కాదు, రైట్. సో కొందరు ఉంటారు ఎట్లా అంటే భగవంతుడి పట్ల ప్రేమ ఉంటుంది కానీ మిగతా వాళ్ళ పట్ల ప్రేమ ఉండదన్నమాట, రైట్. అందుకనే గుడిలో అర్చ విగ్రహాలతో ఉండే ప్రవర్తన వేరే జీవులతో ఉండదన్నమాట, రైట్. సో వాళ్ళని కనిష్ట అధికారి అంటారనమాట. వాళ్ళు భగవంతుడిని కేవలం అర్చ విగ్రహాల్లో గుళ్ళోనే చూస్తారనమాట. కానీ శ్రీ చైతన్య మహాప్రభు మనకేం నేర్పిస్తారంటే అందరితో ప్రేమపూర్వకంగా మనం ప్రవర్తించాలి, అందరూ కృష్ణ అంశములే, రైట్. సో అది మనకి శ్రీ చైతన్య మహాప్రభు చూపిస్తారనమాట. ఎప్పుడైతే శ్రీల హరిదాస్ ఠాకూర్ యాక్చువల్గా ఏంటంటే ఆయన సీనియర్, ఓకే. సో చైతన్య మహాప్రభు కంటే వయసులో పెద్దవాళ్ళు అనమాట. సో అండ్ అక్కడ ఏంటంటే కేవలం శ్రీ చైతన్య మహాప్రభునే అలా చేయరు, ఆయన ఫాలోవర్స్ కూడా అదే రెస్పెక్ట్ ఇస్తారు డివోషన్ ఉండే వాళ్ళకి. శ్రీ అద్వైతాచార్య ఇంట్లో ఒకటి, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, శ్రాద్ధం అనేది పర్ఫామ్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇంట్లో ఏదన్నా మనము వ్రతం కానీ ఏదైనా చేసామనుకోండి, ఫస్ట్ ఆఫరింగ్ ఎవరికి ఇస్తాము అంటే కృష్ణకి ఆఫర్ చేసిన ప్రసాదాన్ని ఫస్ట్ ఎవరికి ఇస్తాము? బ్రాహ్మిన్స్. రైట్. వాళ్ళకి ఇస్తారు. పూజ చేసిన వాళ్ళకి అంటే బ్రాహ్మణులకి మనము ఫస్ట్ ఇస్తామన్నమాట, ఆఫరింగ్ అనమాట. సో భగవంతుడికి ఇచ్చిన నైవేద్యం తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళకి ఇస్తాము, తర్వాత వేరే వాళ్ళు తింటారనమాట. సో అట్లాంటి టైంలో అంటే ఎవరికి ఆ ఫస్ట్ ఆఫరింగ్ ఇవ్వాలి అనే టైంలో శ్రీ అద్వైతాచార్య ఎవరిని సెలెక్ట్ చేస్తారు, గుర్తుందా? చైతన్య మహాప్రభు. హరిదాస్ ఠాకూర్ని, రైట్. సో హరిదాస్ ఠాకూర్ అంటారనమాట, అదేంటి మీరు ఏం చేస్తున్నారు, మీరు నాకు ఇవ్వడం ఏంటి, నేను బ్రాహ్మణుడినే కాదు అది ఇది అని అంటే, మీలాంటి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, ఇలా ఫస్ట్ ఆఫరింగ్ ఇవ్వడం అనేది ఎన్నో వేల కోట్ల బ్రాహ్మణులకి ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ అని చెప్తారనమాట, రైట్. సో అంటే చైతన్య మహాప్రభు డిఫరెన్సెస్ చూడట్లేదు, రైట్, కులం మతం ఏంటి అనేసి, రైట్. తన ఫాలోవర్స్ కూడా చూడట్లేదు అనమాట. మనం చేయడం ఒక విషయం, కానీ మనం చేస్తున్నది మన ఫాలోవర్స్ కూడా చేస్తున్నారంటే
చేసేవాళ్ళు అంటే ఎవరైతే ఆ ఫాలోషిప్ అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఏ రేంజ్‌లో ఎంతగా చూయిస్తే వాళ్ళ ఫాలోవర్స్ కూడా సేమ్ అదే ఫాలో అయితారు. అది మనం చూడాలనమాట. సో, హరిదాస్ ఠాకూర్‌కి యాక్చువల్‌గా ఆయన బ్రాహ్మణ కాదు. కానీ ఆయనేమనుకున్నారంటే మీరు బ్రాహ్మణ జన్మ కర్మతో వచ్చేది కాదు. సారీ జన్మతో వచ్చేది కాదు కాస్ట్ అయినా ఏదైనా సరే. రైట్? గుణ కర్మ విభాగశః. సో, ఆయన గుణాలతో, ఆయన కర్మతో ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి అది మనం చూడాలి. సో, చాలా సార్లు అనుకుంటారు భక్తి అంటే లేదా ఇట్లా భగవంతుడి గురించి మాట్లాడితే డిఫరెన్సెస్ చూపిస్తామేమో పైన, కింద రైట్ మేము బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, మీరు శూద్రులు ఇట్లాంటి డిఫరెన్సెస్ చూపిస్తారని అనుకుంటాం గానీ, గొప్ప గొప్ప వైష్ణవులందరూ మనకేం చూపిస్తారంటే ఇదంతా మ్యాటరే కాదన్నట్టుగా చూపిస్తారనమాట. సో, ఇదన్నీ మెటీరియల్ క్వాలిఫికేషన్స్. భౌతికంగా, శారీరకంగా ఏదైతే మనకి ఉపాధిలొచ్చాయో, ఇవి భక్తిని అడ్డు కాలేవు. రైట్? భక్తి అనేది యాక్చువల్‌గా అహైతుకి అండ్ అప్రతిహత. సో, భక్తికి ఒక మోటివేషన్, ఒక ఏదో రీజన్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఒక క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు. రైట్? సో, భక్తి చేయాలని అనుకుంటే భగవంతుడు కృప ఇస్తారు. అండ్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా మనం భక్తిలో ముందుకి వెళ్ళొచ్చనమాట. సో, ఈవెన్ ఎంతవరకు అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఉన్న టైంలోనే శ్రీల హరిదాస్ ఠాకూర్ తన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. తను వెళ్ళిపోయే ముందు తన దర్శనం కూడా ఇస్తారు. అండ్ వెళ్ళిపోయిన తర్వాత తన డెడ్ బాడీ ఏదైతే ఉంటుందో అది ఒళ్ళో తీసుకొని తను సంకీర్తన పెర్ఫార్మ్ చేస్తారనమాట. ఎవరన్నా చనిపోతే డెడ్ బాడీని ముట్టుకోవడానికి గూడా చాలామంది ఆలోచిస్తారు. అండ్ ఇన్‌ఆస్పిషియస్ అంటారు. అంటే అంత పవిత్రమైనది కాదు అన్నట్టుగా చూస్తారనమాట. సో, అట్లాంటిది భగవంతుడు ఏం చేశారు, ఆయనని ఒళ్ళో తీసుకొని సంకీర్తన పెర్ఫార్మ్ చేస్తారనమాట. సో, ఆయనేమంటారంటే యాక్చువల్‌గా డెడ్ బాడీ అనేది అపవిత్రం అయ్యుంటదేమో రైట్? కానీ ఇది ఎవరి బాడీ అంటే ఈ బాడీలో శ్రీల హరిదాస్ ఠాకూర్ ఉన్నారు. కాబట్టి ఈ బాడీ మొత్తం స్పిరిచ్యువల్ అయిపోయింది. అంత నామం తీసుకున్నారు గాబట్టి ఆయన శరీరం మామూలు శరీరం కాదు అనేసి తను పెర్ఫార్మ్ చేస్తారు సంకీర్తన రోజంతా. రైట్. ఇంకెంత అంటే యాక్చువల్‌గా వేరే వాళ్ళు చెప్పాల్సొస్తుంది. ఇప్పుడు చాలు మనం కొంచెం లాస్ట్ రైట్స్ అంతిమ సంస్కారాలు అవన్నీ చేయాలి గదా! ఇప్పుడు మనం సంకీర్తన ఆపేసి అది కంటిన్యూ చేద్దాం అనేసి చైతన్య మహాప్రభుని ఆపాల్సొస్తుంది. అండ్ ఎప్పుడైతే తన గురించి అంటే శ్రీల హరిదాస్ గురించి, శ్రీల హరిదాస్ ఠాకూర్ గురించి ఫీస్ట్ అరేంజ్ చేద్దామని అనుకున్నప్పుడు రైట్. అంత గొప్ప వైష్ణవుడి డిపార్చర్ జరిగింది. తిరోభావం జరిగింది గాబట్టి దీన్ని సెలబ్రేట్ చేయాలి అనేసి తానే స్వయంగా వెళ్ళేసి అందరి దగ్గర ఆర్మ్స్ అంటే భిక్ష తీసుకునేవాళ్ళనమాట. ఏంటంటే, హరిదాస్ ఠాకూర్‌ది మనము తిరోభావం జరుపుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఏదన్నా ఇవ్వండి అనేసి. రైట్? మీరు చెప్పండి ఏ అవతారము తన భక్తుల కోసం ఇలా వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర తీసుకొనొస్తారు? పాసిబులా? ఎప్పుడన్నా విన్నామా మనం? లేదు ప్రభు. లేదు ఆరో ప్రభు. అవతారం పాసిబుల్. లేదు ప్రభుజీ. జన్మాష్టమి జరుపుకోవడానికి అది భగవంతుని పుట్టినరోజు. రైట్? ఏదన్నా ఇవ్వండి అనేసి మనం దానం అడగడం వేరే విషయం. కానీ భగవంతుడే భక్తుడి తిరోభావం కోసం దానం అడగడం అనేది అత్యంత విడంబనమైన విషయం అన్నమాట. అసలు ఊహించలేమన్నమాట. అలా ఎలా జరుగుతుందనేసి. సో, భక్తి చేస్తున్నారనేసి, అంత తీవ్ర భక్తి చేస్తున్నారనేసి తనకి నామాచార్య బిరుదిచ్చేసి గూడా వదిలేయొచ్చు. కానీ తన మృతదేహంతో పాటు తను సంకీర్తన చేయడము అండ్ ఆ తిరోభావాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం తనే దానం తీసుకొని రావడము. రైట్? ఇదంతా ఎఫెక్షన్ ఉంటేనే జరుగుతుంది. రైట్. అంటే భగవంతుడికి భక్తులంటే ఎంత ఇష్టమో కేవలం శాస్త్రాల్లో చెప్పడమే గాదు. స్వయంగా వచ్చేసి ఆ డీలింగ్స్ ద్వారా చేపిస్తారనమాట. సో, దిస్ ఇస్ సెకండ్ అది ఎఫెక్షన్. సో, ఫస్ట్ జీ ఏంటి? జెనరాసిటీ. మనం వద్దన్నా, మనం ఒప్పుకోకపోయినా సరే మనకి కృష్ణ ప్రేమనిచ్చి మన చేతనని పైకి చేయడానికి ట్రై జేస్తున్నారు. అండ్ ఎఫెక్షనేట్‌గా ఒకవేళ ఎవరైనా యాక్సెప్ట్ చేయకముందు గూడా ప్రేమగా ఇవ్వడానికి ట్రై జేస్తున్నారు. యాక్సెప్ట్ చేస్తే ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తారు. సో, కృష్ణకి పట్ల మాత్రమే ప్రేమ లేదు. భక్తుల పట్ల గూడా చాలా ప్రేమ అనేది శ్రీ చైతన్య మహాప్రభు చూపిస్తారు. దెన్ యూ ఏంటంటే అన్‌అస్యూమింగ్. అన్‌అస్యూమింగ్ అంటే నేను భగవంతుడిని నాకన్నీ దెలుసు అన్నట్టుగా బిహేవ్ చేయరనమాట. చాలా హంబల్‌గా, చాలా వినమ్రతతో రైట్. తద్విద్ధి ప్రణిపాతేన అన్నట్టుగా తను బిహేవ్ చేస్తారు. సో, చిన్నప్పుడు తన పేరు నిమాయ్ అన్నమాట. సో, తను అంటే నీమ్ యొక్క చెట్టు కింద తను జన్మించారు గాబట్టి తనని నిమాయ్ అనేసి అంటారు. అండ్ తనకి చిన్నప్పటి నుంచే చాలా నాలెడ్జ్ ఉంటుందన్నమాట. రైట్. సో, హి ఈస్ ఎ వెరీ బిగ్ స్కాలర్.
ఓకే. స్కాలర్ అంటే విద్వానుడనమాట. సో, ఏంటంటే ఆ శాస్త్రాలు గాని, ఆ వ్యాకరణం గాని ఇవన్నిటి గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది. అందుకని ఆయనని నిమాయ్ పండిత్ అనేసి అంటారనమాట. అంటే ఒకానొక స్టేజ్‌లో వచ్చేసరికి అంటే ఆల్‌మోస్ట్ ఆయన స్కూలింగ్ పాస్ ఔట్ అయ్యేసరికి యాక్చువల్‌గా వాళ్ళ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో దానికంటే ఎక్కువ స్టూడెంట్స్ శ్రీ చైతన్య మహాప్రభుకే ఉండేవాళ్ళు. నిమాయ్ పండిత్‌కే ఉండేవాళ్ళనమాట. రైట్. సో, జనరల్‌గా మనది ఎట్లా ఉంటుంది లైఫ్? మనం ఒకరికి స్టూడెంట్ ఉంటాము. మనకి ఎవరన్నా మన దగ్గర ట్యూషన్ తీసుకునేవాళ్ళని ఇప్పుడు మనం 10థ్‌లో ఉంటే ఎవరో 8థ్ వాళ్ళు, 9థ్ వాళ్ళు, 10థ్ కంటే తక్కువ ఉండేవాళ్ళు ట్యూషన్ తీసుకున్నా సరే ఒకరిద్దరు వస్తారేమో. కానీ స్కూల్‌లో చెప్పే టీచర్ కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉండడం మామూలు విషయమా? ప్రభు యెస్. కాదు నో? పెద్ద విషయం. గొప్ప రైట్. విషయం ప్రభుజీ. సో, చాలా గొప్ప విషయం అన్నమాట. సో, ఎంత గొప్ప విషయం అంటే అందరికీ అక్కడ నవద్వీప్‌లో అందరికీ తెలిసిపోతుంది. ఈయన చాలా సూపర్ ఇంటెలిజెంట్ పర్సను. ఈయనతో మనం ఏది వాద వివాదము పెట్టకుండా మనం ఓడిపోతామనేసి. సో, ఆ టైంలో కేశవ్ కశ్మీరి వస్తారనమాట. సో, కేశవ్ కశ్మీరి ఒక గొప్ప స్కాలర్. రైట్. సో, ఆయన వేరే వాళ్ళతో డిబేట్ చేస్తూ చాలా గెలిచే వ్యక్తి అన్నమాట. సో, ఆయన శ్రీ చైతన్య మహాప్రభుని అంటే అప్పుడెవరు? నిమాయ్ పండిత్‌ని కలవడానికి వస్తారక్కడ. సో, అక్కడ నిమాయ్ పండిత్ తన స్టూడెంట్స్‌తో పాటు అక్కడ క్లాస్ తీసుకుంటూ ఉంటారు. సో, అలా మన కేశవ్ కశ్మీరి రాగానే నిమాయ్ పండిత్ లేచి వెళ్లి చెప్తారనమాట. సో, రండి అనేసి అంటారు. అయితే అప్పుడు ఆయన అడుగుతారు, "మీరేనా నిమాయ్ పండిత్?" అంటే, "యాక్చువల్‌గా నా పేరు నిమాయ్. కానీ ఊళ్ళో వాళ్ళంతా నిమాయ్ పండిత్ అంటారు. యాక్చువల్‌గా నాకేం తెలీదు. మీలాంటి గొప్ప వ్యక్తులు ఎవరన్నా వచ్చి ఏదన్నా చెప్తే నేను తెలుసుకుంటాను గానీ, నాకేం తెలీదు" అన్నట్టుగా చెప్తారనమాట. సీ మనకేం తెలీదు అని మనం ప్రైవేట్‌గా ఒప్పుకున్నామనుకోండి, పర్లేదు కొంచెం హ్యూమిలిటీ ఉంది అనేసి అనుకోవచ్చు. వినమ్రత ఉంది, వినయం ఉంది అని అనుకోవచ్చు. కానీ ఆయన స్టూడెంట్స్ ఉన్నారక్కడ. వాళ్ళ స్టూడెంట్స్ ముందు ఇంకో వ్యక్తి ముందు నాకేం తెలీదు అని ఒప్పుకోవడానికి హ్యూమిలిటీ ఎంతెక్కువుండాలి? యెస్ ఆర్ నో? యెస్ ప్రభు. యెస్ బ్రో. చాలా రైట్. ఎక్కువుండాలి. మన జూనియర్స్ ముందు మన గొప్పతనం చూపించుకోవాలని అనుకుంటాం గానీ, మనకేం రాదు అని చెప్పుకోం గదా! రైట్? సో, అది ఫస్ట్ థింగ్. రెండోది ఆయనేమంటారంటే, "మీరు చాలా గొప్ప కవిత్వం గూడా రాస్తారు. మీకు చాలా నాలెడ్జ్ ఉంది. ఈ గంగా నది పైన మీరేదన్నా కొన్ని శ్లోకాలు చెప్పండి." తనని గ్లోరిఫై చేస్తూ, తన కీర్తిని చాటింపచేసేలాగా ఏదన్నా చెప్పండి అని అనగానే, కేశవ్ కశ్మీరి ఎంత అమేజింగ్ స్కాలర్ అంటే ఆయన అలా అడగగానే టక 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 100 శ్లోకాలు చెప్పేస్తారనమాట. రైట్. సో, ఎట్లాంటి అంటే గంగ ప్రవాహం ఆ వేగం ఎలా ఉంటుందో అంతే వేగంతో ఆయన 100 శ్లోకాలు చెప్పేస్తారనమాట. చెప్పేయగానే మన నిమాయ్ పండిత్ అంటారనమాట. యాక్చువల్లీ మీలాంటి గొప్పవాళ్ళు ఏదన్నా చెప్పారు అనుకోండి, దానికి ఇంక వాళ్ళే అర్థం చేసుకోవాలి గానీ, మాలాంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు. అంటే మీ కవిత్వము మీకే బాగా తెలుసు. మాలాంటి బుద్ధి తక్కువ వాళ్ళకి తెలియనే తెలీదు. సో, మేము అర్థం గూడా చేసుకోలేము. కాకపోతే మేము మాక్సిమం ఏం జూస్తామంటే వ్యాకరణం జూస్తాం. గ్రామటికల్లీ కరెక్ట్ ఉందా? లేదా? ఇది మాత్రమే జూస్తాం గానీ పెద్దగా మాకు తెలీదు అని అంటారు. సో, కాబట్టి నాకంతగా తెలీదు. మేము ఉట్టి గ్రామటికల్‌గా చూస్తాం గాబట్టి మీరు చెప్పండి. మీరు చెప్పిన దాంట్లో అన్ని శ్లోకాల్లో స్ట్రాంగ్ పాయింట్స్ ఏమున్నాయి? అండ్ తప్పులెక్కడున్నాయి అనేసి చెప్పండి అని అంటారు. రైట్. సో, వాట్ ఈస్ స్ట్రాంగ్ అండ్ వాట్ ఈస్ మిస్టేకెన్. ఏదన్నా తప్పులుంటే అవి చెప్పండి అనంటారు. ఫస్ట్ థింగ్ ఎవరన్నా టక్కన 100 శ్లోకాలు చెప్పారనుకోండి, ఎదురు నుంచి వచ్చి అందులో ఉండే తప్పులు మీరే చెప్పండి అనంటే ఎవరన్నా చెప్తారా? చెప్తారా? చెప్పరా? చెప్పరు బ్రో. చెప్పారు. అన్ని కరెక్టే అంటారు. లేవని అనుకుంటారు వాళ్ళు. మనం ఒక్క శ్లోకం చెప్తేనే మనం చెప్పిన తర్వాత ఇందులో తప్పు లేదనే అనిపిస్తది మనకి. రైట్. సో, ఎన్నో తప్పులున్నా సరే. సో, అప్పుడు నిమాయ పండిత్ అంటారనమాట. అలా కాదు గొప్ప గొప్ప కవిత్వం రాసేవాళ్ళు గూడా ఒప్పుకుంటారు కొన్ని తప్పులున్నాయి అనేసి. సో, మీరు గూడా చెప్పిన అందులో ఏదో ఒక తప్పు ఉండొచ్చు గదా! అది అని అంటే, ఏం తప్పులు లేవు అని అంటారు. అయితే లేదు అయినా చూడండి అనంటే, నీకంత అనిపిస్తుంది గదా! నువ్వు చెప్పు ఏం తప్పులున్నాయో అనేసి అంటారనమాట. రైట్. సో, ఇది జనరల్ బిహేవియర్. ఒకటి మనం తప్పు లేదు అని ఒప్పుకోకుండా ఉన్న తర్వాత ఎదుటి వాళ్ళు ఇన్సిస్ట్ చేశారనుకో మనమేమంటాము? "నువ్వే జెప్పు మరేం తప్పు చేశాను" అనేసి అంటారనమాట. అంటే నువ్ నేనైతే చెప్పను. నీకంత టాలెంట్ ఉందా నాలో తప్పు వెతకనంత చెప్పు అన్నట్టు ఉంటుందా? ఉండదా? యెస్. నో? అర్థమైతుందా? జనరల్ హ్యూమన్ బిహేవియర్. యెస్. యెస్ బ్రో. ప్రభు యెస్ ప్రభు. రైట్. సో, ఇప్పుడు నిమాయ్ పండిత్ అనుకుంటారు. ఓకే. నాకు అవకాశం ఇచ్చారు గదా! 64వ శ్లోకంలో అని స్టార్ట్ జేస్తారనమాట. అప్పుడు కేశవ్ కశ్మీర్ అంటారు.
సీ నేను టక 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 గంగా ప్రవాహ వేగంలో నేను 100 చెప్పేసిన. అందులో నీకు 64ది ఎట్లా గుర్తుంది అని అడుగుతారు. అయితే అప్పుడు అంటారనమాట, ఏ కృష్ణ కృప వల్ల మీరు 100 శ్లోకాలు చెప్పగలిగారు, అదే కృష్ణ కృప వల్ల నాకు 64వ శ్లోకం గుర్తుందని చెప్తారు. రైట్? సో, ఆ 64వ శ్లోకంలో మీరు ఇలా ఇలా అన్నారు. బట్ యాక్చువల్లీ ఇది కరెక్ట్ కాదు గదా! అలా అనేసి ఒక 12, 15 మిస్టేక్స్ ఒకటే శ్లోకంలో తీస్తారు. ఆయన ఏం జెప్తారు, ఇలా చూసుకుంటూ పోతే ఆల్‌మోస్ట్ 100 శ్లోకాల్లో గూడా తప్పులు రావచ్చని చెప్తారనమాట. సో, ఎవరన్నా 100 శ్లోకాలు జెప్తే చప్పట్లు గొట్టాలి. అబ్బా! మీరు గ్రేట్ అసలు మిమ్మల్ని కొట్టేవాడు లేడు అని జనరల్‌గా వినడం మనకు అలవాటుంటుంది. కానీ ఒక్కొక్క శ్లోకంలో విడదీసి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్తూ ఉంటే మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా డౌన్ అయితదా? అవ్వదా? యెస్, నో? Yes, ఎస్ Prabhuji. ప్రభు Yes, అవుతుంది Prabhuji. డౌన్ అవుతుంది. ఆ డౌన్ అయిన తర్వాత మనం ఏం జెప్పినా రాంగ్ అయితది. అబ్జర్వ్ చేసారా ఎప్పుడన్నా? Yes. Yes, 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 Prabhuji. Yes, సో, Prabhu. అట్లా కేశవ్ కాశ్మీరి కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఆయన ఏదన్నా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలన్నా సరే అందులో ఇంకా తప్పులెళ్తున్నాయన్నమాట. సో, అది అది చూసి ఆ సంభాషణ చూసి వాళ్ళ స్టూడెంట్స్ నవ్వడం స్టార్ట్ జేస్తారు. నవ్వడం స్టార్ట్ జేస్తే చైతన్య మహాప్రభు చాలా గంభీరంగా జెప్తారు. డోంట్ లాఫ్ అంటారు. రైట్? సో, యాక్చువల్‌గా అది చైతన్య మహాప్రభుకి గెలిచిన మూమెంట్ అన్నమాట. కేశవ్ కశ్మీరి యాక్చువల్‌గా అందరిని ఓడించారు చాలా మందిని. తన దగ్గర వచ్చారు అన్నప్పుడు, తను ఓడిపోయినప్పుడు ఎంతో మందిని ఓడించిన వాడు ఆయన మన ముందుకొస్తే మనం ఆయన్ని ఓడించామనుకోండి. అది సెలబ్రేషన్ మూమెంట్ గదా! నేనెంత, నువ్వెంత అని చెప్పేలాగా మూమెంట్ గాబట్టి అందరికీ ప్రౌడ్ రావచ్చు. అండ్ ఎదుటి వాళ్ళని కొంచెం అవమానపరిచేలాగా, కించపరిచేలాగా మాట్లాడే అవకాశం కూడా ఉండవచ్చు. ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్ ముందే మనం అంత ఘనత సంపాదించాము అంటే దెన్ డెఫినిట్‌గా ఉంటుంది. కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశారు? అప్పుడు నిమాయ్ పండిత్ గదా! నిమాయ్ పండిత్ అంటారు, "డోంట్ లాఫ్ నవ్వకండి" అని అంటారనమాట. రైట్? యాక్చువల్‌గా చైతన్య మహాప్రభు అంటే నిమాయ్ పండిత్ కేశవ్ కశ్మీర్‌ని ఓడించారు. కానీ అవమానించలేదు. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. అప్పుడు నిమాయ్ పండిత్ ఏమంటారో తెలుసా? యాక్చువల్‌గా కేశవ్ కశ్మీరి గారు మీరు చాలా ట్రావెల్ చేసి వచ్చారు గాబట్టి, చాలా అలసిపోయారు కాబట్టి అండ్ నేను ఇలా అడగగానే మీరు అన్ని శ్లోకాలు ఫార్మ్ చేసి చెప్పారు గాబట్టి, తప్పిదాలవ్వడం కొంచెం న్యాచురలే. సో, మీరేం చేయండంటే యాక్చువల్‌గా ఈరోజు వెళ్ళి చక్కగా రెస్ట్ తీసుకోండి. మంచిగా ఫ్రెష్ మూడ్‌తో రేపు మళ్ళీ మనం వచ్చేసి ఈ డిస్కషన్ అనేది కంటిన్యూ చేద్దాము అని చాలా జెన్యూన్‌గా చెప్పారనమాట. రైట్? సీ చాలా సార్లు మనం ఫిలాసఫీ గురించి, తత్వజ్ఞానం గురించి, మనకు తెలిసిన జ్ఞానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమైతది తెలుసా? ఆ తత్వజ్ఞాన వాద వివాదం ఉండదు. అదేమైపోతది తెలుసా? ఈగో బ్యాటిల్ అయిపోతది. అంటే మన డిస్కషన్ కాస్త ఫిలాసఫీ నుంచి ఈగో వైపు వెళ్ళిపోతుంది. జరుగుతదా? జరగదా చెప్పండి? అంటే ఏది రైట్, ఏది రాంగ్ కాదు. నేను రైట్, నువ్వు రాంగ్ దగ్గరికెళ్ళిపోతది. యెస్, నో? కెన్ యూ Yes, అబ్జర్వ్? Prabhuji. Yes, Prabhuji. వాదన యొక్క వాదులాటలోకి వెళ్ళిపోతుంది. రైట్. సో, అప్పుడేమైతది తెలుసా? ఈవెన్ మనం గెలిచినా సరే, ఆర్గ్యుమెంట్ గెలిచినా సరే మనిషిని కోల్పోతాం. జరుగుతదా? జరగదా? Yes, Prabhuji. ఆర్గ్యుమెంట్ గెలిచాము. ఎస్ ప్రభు. మనిషి పోయాడు. రైట్? సో, విన్నింగ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. విన్నింగ్ ద పర్సన్ ఈస్ ఇంపార్టెంట్. మనము ఆర్గ్యుమెంట్ గెలవడం గాదు. మనిషిని గెలవడం ఫోకస్ చేయాలన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశారు? ఓడించారు. కానీ కేశవ్ కశ్మీరి మనస్సుని గెలుచుకునే ప్రయత్నంలో ఉన్నారన్నమాట. రైట్? సో, ఎప్పుడు గెలుస్తారు? ఎవరినన్నా అట్రాక్ట్ చేయాలనుకోండి. మనం అందంగా ఉండడము, ధనం ఉండడం ఇవన్నీ పెద్దగా అట్రాక్ట్ చేయవు. అన్నిటికంటే మోస్ట్ అట్రాక్టింగ్ క్వాలిటీ ఏదన్నా ఉందంటే అది హ్యూమిలిటీ అన్నమాట. ఈవెన్ భగవంతుడిని గూడా అట్రాక్ట్ చేసే క్వాలిటీ ఏంటంటే హ్యూమిలిటీ. వినమ్రత. రైట్? సో, ఆయన అనంతే వినమ్రతతో ఏమంటారు? మీరు వెళ్లి రెస్ట్ తీసుకొని రండి. రేపు మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దామని అంటారు. ఫస్ట్ థింగ్ ఏం చేశారు? స్టూడెంట్స్ నవ్వకూడదని గట్టిగా చెప్పారు. గంభీరంగా చెప్పారు. అండ్ ఇక్కడ రెస్పెక్ట్‌ఫుల్లీ తనకి వెళ్లి మళ్ళీ కలుద్దామని చెప్పారు. నీదయిపోయింది. నీ మ్యాటర్ అయిపోయింది. ఇంక నువ్వు నాతోని మాట్లాడకు. ఇంక నువ్వేం మాట్లాడినా తప్పులైతాయి. నీకు తెలిసింది గదా! నా గ్రేట్‌నెస్ ఎంతో. రైట్? ఇంకెప్పుడు ఇక్కడ రాకు అన్న యాటిట్యూడ్ జనరల్‌గా ఎవరైనా చూపిస్తారు. కానీ నిమాయ్ పండిత్ ఏం చేశారు? ఆయనకి రెస్పెక్ట్‌ఫుల్లీ రేపు మళ్ళీ రమ్మని చెప్తారు. ఆ రోజు రాత్రి తనకి యాక్చువల్‌గా కేశవ్ కశ్మీరికి సరస్వతి దేవి నుంచి ఒక వరం ఉంటది. ఏంటంటే నిన్ను ఏ మనిషి గూడా ఓడించలేడు అనేసి తనకు వరం ఉంటదన్నమాట.
ఆ రోజు తను ఓడిపోయారు గదా! ఓడిపోయిన తర్వాత సరస్వతీదేవి విగ్రహం, అర్చ విగ్రహం దగ్గర కూర్చొని చాలా ఏడుస్తారనమాట. అసలు ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది? అసలు జరగకూడదు గదా ఇది. నువ్వు చెప్పావు గదా! నేనెవ్వరి చేతిలో ఓడిపోను. ఏ మనిషి నన్ను ఓడించలేనని చెప్పావు గదా! ఎందుకిలా జరిగింది అనేసి చాలా ఏడుస్తారనమాట. ఏడ్చి, ఏడ్చి పడుకున్నప్పుడు కల్లోకి సరస్వతీదేవి వస్తుందనమాట. సరస్వతీదేవి వచ్చినప్పుడు ఆయన కలలో గూడా మళ్ళీ సేమ్ క్వెషన్ అడుగుతారు. ఇట్లెట్లా జరిగింది? ఒక మనిషి నన్నెలా ఓడించగలడు? నువ్వు వరం ఇచ్చావు గదా! ఏ మనిషి నన్ను ఓడించలేదు అనేసి అంటారనమాట. అప్పుడు సరస్వతీదేవి చెప్తుందనమాట. నేను నీకే వరం ఇచ్చాను? ఏం వరం ఇచ్చాను చెప్పండి? ఏ మనిషి నన్ను ఓడించలేడు. మనకి ఏ మనిషి నన్ను ఓడించలేదు. సో, స్మైల్ చేస్తుందనమాట. స్మైల్ చేసి సరస్వతీదేవి చెప్తుందనమాట. ఏం చెప్పాను? ఏ మనిషి ఓడించలేడు అని చెప్తున్నాను. నువ్వు ఎవరి చేతుల్లో అయితే ఓడిపోయావో ఆయన మనిషి కాదు. రైట్? ఆయన భగవంతుడు. ఆయన ఎవరో తెలుసా? నా స్వామికే స్వామి. హి ఈస్ ద లార్డ్ ఆఫ్ మై లార్డ్. సరస్వతీదేవి స్వామి ఎవరు? బ్రహ్మదేవ. బ్రహ్మదేవ యొక్క స్వామి గోవిందమాది పురుషం తమహం భజామి. రైట్? సో, యాక్చువల్‌గా నువ్వు ఓడిపోయింది కృష్ణ చేతిలో. మమ్మీ దర్వాజా లావుగా. సో, నువ్వెవరి చేతుల్లో ఓడిపోయావు? కృష్ణ చేతుల్లో ఓడిపోయావు. యాక్చువల్‌గా నా వరము, నా బ్లెస్సింగ్ ఏదైతే ఉందో అది నువ్వు డిబేట్‌లో గెలవాలని కాదు. కానీ నీ నాలెడ్జ్‌ని కృష్ణకి సరెండర్ అవ్వడంలో చూపిచ్చాలి. చాలా మందికి నాలెడ్జ్ ఉంటది. కానీ ఆ నాలెడ్జ్ వల్ల అహంకారం పెరుగుతుంది. భగవంతుని పట్ల సమర్పణ అనేది తగ్గుతుందనమాట. సో, యాక్చువల్‌గా జ్ఞానం ఏం చేయాలి అంటే సమర్పణ పెంచాలనమాట. ఒక్క నిమిషం. ప్రభు సౌండ్ రావట్లే. హరే కృష్ణ ప్రభు. సౌండ్ రావట్లేదు ప్రభుజీ. సౌండ్ రావట్లేదు ప్రభుజీ. ఆయన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఒక నిమిషం ఆగమని చెప్తున్నారు ప్రభుజీ. ఒక్క నిమిషం ఆగండి మాతాజీ. చూపిస్తున్నారు చెయ్యి. సరే సరే ప్రభుజీ, సరే మాతాజీ. సారీ. సో, నేనేమన్నాను? నువ్వు మనిషి చేతుల్లో ఓడిపోలేదు. భగవంతుడి చేతుల్లో ఓడిపోయావు. అండ్ మన జ్ఞానం అనేది భగవంతుడికి శరణు పొందడంలో హెల్ప్ అవ్వాలి. అంతేగాని భగవంతుడి పైన గెలవడమో, ఎవరిపైనో గెలవడమో అందులో కాదు అనేసి చెప్తుందనమాట. సో, యాక్చువల్‌గా నువ్వు కృష్ణని కలిసావు. అండ్ ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే ఆ కృష్ణకి సరెండర్ అవ్వు. అదే నా గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అంటే నేనేదన్నా గొప్ప వరం ఇవ్వగలను, ఆశీర్వాదం ఇవ్వగలమంటే అదేంటంటే నువ్వు కృష్ణ శరణు తీసుకోవడం. కొన్నిసార్లు మనకి దేవతలు, కృష్ణ అపోజిట్ టీమ్‌లో ఉన్నారు అని అనుకుంటాం. అంటే అరే! దేవతల్ని నేను వదిలేసి కృష్ణ దగ్గరికి వెళ్తే దేవతలకి కోపం వస్తుందేమో అని అనుకుంటాం. బట్ యాక్చువల్‌గా దేవతలకు గూడా కావాల్సింది ఏంటి అంటే మనము కృష్ణకి సరెండర్ అవ్వడం. నా దగ్గరకొచ్చి అడుగుతూ ఉండాలి. ఏదో అడిగిన తర్వాత కూడా ఇలాగే ఈ కష్ట సుఖాలంటూ ఈ ద్వంద్వంలో ఉండిపోవడం, జన్మ, మృత్యు, జరా, వ్యాధిలో ఉండడం వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. ఏంటంటే దీని నుంచి బయటపడేలాగా భగవంతుడికి శరణు తీసుకో అనేసి అంటారు. సో, మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో అది భగవంతుని శరణు తీసుకోవడంలో యూజ్ చేయాలి. అందుకని కృష్ణ ఏం చెప్తారు? బహునాం జన్మానాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. ఎంతో జ్ఞానం ఉంటే ఎన్నో జన్మల తర్వాత కృష్ణకి సరెండర్ అయితాం. సో, ఎవరన్నా జ్ఞానవంతులున్నారు, బుద్ధిమంతులున్నారు, బాగా తెలివైన వాళ్ళున్నారనుకోండి, ఏం జూసి గుర్తుపట్టొచ్చంటే భగవంతుని శరణు తీసుకుంటున్నారా లేదా? నా ఐశ్వర్యము, నా శక్తి, నా పలుకుబడి, నా పరువు, నా ప్రతిష్ట వీటి శరణు తీసుకుంటున్నారంటే అంత తెలివైన వాళ్ళు కాదనమాట. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి భగవంతుని శరణు తీసుకుంటున్నారనుకోండి, దెన్ వాళ్ళు అందరికంటే తెలివైన వాళ్ళనమాట. సో, మన చదువు గాని, మన బుద్ధి గాని, మన తెలివి గాని ఎందులో ఎక్కువ పెట్టాలి అంటే భగవంతుని శరణు తీసుకోవడంలో. సో, సరస్వతీదేవి ఏమంటుందంటే, నేను నిన్ను నా నుంచి దూరం చేశాను అని నువ్వు ఓడిపోలేదు. కానీ నేను నీకు అంతకంటే గొప్ప వరం ఇచ్చాను కాబట్టే నువ్వు ఓడిపోయావు అనేసి చెప్తుందనమాట. సో, ఐ డిడ్ నాట్ అబాండన్ యూ బట్ ఐ బ్లెస్డ్ యూ విత్ మై గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అని చెప్తుందనమాట. సో, నెక్స్ట్ డే కేశవ్ కాశ్మీరీ వెళ్ళి తను
శరణు తీసుకుంటారనమాట. శ్రీ చైతన్య మహాప్రభుకి చెప్తారు, మీరే కృష్ణ అని నాకు తెలిసింది. సో మీరు నాకు శరణు ఇవ్వండి అని అంటారు. అప్పుడు కూడా యెస్ నేనే కృష్ణ నా శరణు తీసుకో అని చెప్పారనమాట. రైట్. ఎందుకంటే ఆయన ఛన్న అవతారం. ఆయన డిక్లేర్ చేయరు పబ్లిక్‌లీ ఏంటంటే నేనే భగవంతుడిని అనేసి. ఆయన ఏం చెప్తారంటే సమ్‌హౌ నీకు కృష్ణ కృప ఉంది ప్రభు కాబట్టి ఇంత సౌండ్ జ్ఞానం చాలా వచ్చింది. తక్కువ వస్తుంది ప్రభు. వేరే వాళ్ళకి కూడా సేమ్ ఉందా? లేదు లేదు ప్రభు. ప్రభు, లేదు వస్తుంది. బాగానే ఉంది ప్రభు. ఓకే. ఎవరికైతే తక్కువ వస్తుందో వాళ్ళకి మహాప్రభు కృప తక్కువ ఉన్నట్టుంది ఈరోజు. సో, నీకు కృష్ణ కృప ఉంది కాబట్టి నీ జ్ఞానాన్నంతా కృష్ణని గ్లోరిఫై చేయడానికి, కృష్ణ కీర్తన చేయడానికి నువ్వు యూజ్ చెయ్యి అనేసి చెప్తారనమాట. సో, కేశవ్ కశ్మీరి ఫ్యూచర్‌లో తను శ్రీమద్ భాగవతం మీద కూడా కామెంటరీస్ రాశారనేసి, అంటే భాష్యాలు రాశారనేసి చెప్తారనమాట. అండ్ చాలా కీర్తనలు కూడా తను రాశారనమాట. సో, ఏమైంది? కేశవ్ కశ్మీరిని ఓడించి మరి గెలుచుకున్నారు. అండ్ ఆయనకి తన కృపనిచ్చారనమాట. సో, యాక్చువల్లీ హి ఈస్ వెరీ, వెరీ హంబుల్. రైట్. యాక్చువల్‌గా ఈ భగవంతుడిని త్రియుగి అంటారనమాట. అంటే 3 యుగాల్లో అవతారం తీసుకుంటారు అనేసి అంటారనమాట. సో, ఎక్స్‌టర్నల్ అండర్‌స్టాండింగ్ బాహ్యంగా దీన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే, ఇప్పుడు జనరల్‌గా ఒక బాగా క్రైమ్ జరిగే ఏరియా ఉందనుకోండి. అక్కడ మనం ఎళ్ళాము. ఎళ్లి మనకేదన్నా హాని జరిగి మనం పోలీసుల దగ్గర ఎళ్ళామనుకోండి. నాకిట్లా జరిగిందనంటే పోలీసోళ్ళు ఏమంటారో తెలుసా? "అక్కడెందుకెళ్ళావు? అక్కడ మేమే ఎళ్ళాము. నువ్వెందుకెళ్ళావు?" అనేసి అంటారనమాట. అంటే అదెంత క్రైమ్ ఏరియా అంటే అక్కడ లా గూడా వెళ్ళలేదనమాట. రైట్. సో, అందుకనే కలియుగం అంటే ఎంత పతితులతో నిండిన యుగం అంటే భగవంతుడు గూడా రాడట. రైట్. సో, ఇట్లా బాహ్యంగా అర్థం చేసుకుంటారు. బట్ యాక్చువల్‌గా త్రియుగి అని ఎందుకు అంటారంటే మిగతా 3 యుగాల్లో ఆయన భగవంతుడు యాస్ ఎ భగవంతుడుగా వస్తారు. కానీ ఇక్కడ మాత్రం యుగావతారం ఎలా ఉంటుంది? భక్తుడిలాగా వస్తారు. ఛన్న అవతారంలో వస్తారనమాట. అండ్ వచ్చేసి అందరికీ భక్తినివ్వడానికి, భక్తుడు ఎలా ఉండాలో చెప్పడానికి ట్రై చేస్తారు. సో, అందులోనే హ్యూమిలిటీ అనేది రైట్. ఇది కూడా ఒక పార్ట్ అనమాట. అన్‌అస్యూమింగ్ అంటే ఐ డోంట్ అస్యూమ్ మైసెల్ఫ్ యాస్ ఎ గాడ్. అంటే నన్ను నేను భగవంతుడుగా అనుకోని ప్రదర్శించను. నేనేం జేస్తాను? నేను భక్తుడిలాగా చాలా వినయంగా ప్రవర్తిస్తాను. ఛన్న అవతారంలో ఉంటారనమాట. అందుకనే మనము భక్తి నేర్చుకోగలుగుతాం. చాలా మందికి చైతన్య మహాప్రభు కృష్ణ అని తెలీదు. ఎందుకు తెలీదు అనంటే, అది తెలియకుండా ఉండడమే ఆయన పర్పసు. ఛన్న అవతారం అంటే ఇప్పుడు నేనెవరో గుర్తుపట్టకూడదు అనే ఉద్దేశ్యంతో ఎళ్ళిన తర్వాత నన్నెవరు గుర్తుపట్టట్లేదు అన్నాననుకోండి. అంటే నేను సక్సెస్ అయినట్టా? ఫెయిల్ అయినట్టా? సక్సెస్ అయినట్టు. సక్సెస్ అయినట్టు. రైట్. సో, చైతన్య మహాప్రభు గురించి అందరికి ఎందుకు తెలీదంటే, తెలియకూడదు గాబట్టే గదా! ఆయన భగవంతుడని తెలియకూడదు. భక్తుడనే తెలియాలి అనేసి. అందుకనే చాలామంది ఆయన భక్తుడు, మంచి సెయింట్ అని నమ్ముతారు. సో, పర్పస్ ఈస్ స్టిల్ రిజాల్వ్డ్. కానీ కొందరు బాగా క్లోజ్ పార్షదులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు మాత్రం తెలుసుకుంటారు. యెస్ ఈయననే కృష్ణ అనేసి. ఓకే. సో, జీ ఏంటి? జెనరాసిటీ. అండ్ ఏ ఏంటి? అఫెక్షన్. రైట్. అండ్ యూ ఏంటి? అన్‌అస్యూమింగ్. దాని తర్వాత ఆర్ ఏంటంటే రినౌన్స్డ్ అంటే వైరాగ్యమూర్తి అన్నమాట. సో, ఆయన వైరాగ్యం అనేది తీసుకుంటారు. జనరల్‌గా వైరాగ్యం ఎందుకు తీసుకుంటారు? సన్యాసం ఎందుకు తీసుకుంటారు అంటే, ఈ భౌతిక బంధాలు, ఈ భౌతిక చిక్కుల్లో నుంచి బయటపడడానికి సన్యాసం తీసుకుంటాడు. కానీ భగవంతుడు ఎందులో కూడా చిక్కుకోలేదు గదా! మరి భగవంతుడు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? పాయింటా కాదా? ఎస్ Yes. ప్రభుజీ. నో? అవును ప్రభు. పాయింట్ ప్రభు. సో, భగవంతుడెందుకు తీసుకున్నారు సన్యాసం అంటే, మనల్ని చిక్కుల్లో నుంచి బయటపడేయడానికి. రైట్. ఆయన ప్రచారం పెరగడం కోసం. సన్యాసి ఏం చేయాలి? తిరుగుతూ ఉండాలనమాట. సో, నేను ఒకే చోట నవద్వీప్‌లో ఉంటే భక్తి ప్రచారం జరగదు. రైట్. కాబట్టి నేను సన్యాసం తీసుకొని దెన్ భక్తి ప్రచారం చెయ్యాలి అనేసి. సో, ఆయన ప్రచారం చేసేటప్పుడు, కీర్తన చేసేటప్పుడు ఎట్లా ఉండేది అనంటే, ఇలా ఒక ఊళ్ళోకి ఎంటర్ అయ్యి అలా కీర్తన చేస్తుంటే అందరూ 3 విషయాలు చూసేవాళ్ళట. రూప, నృత్య, వర్ణ. అంటే శ్రీ చైతన్య మహాప్రభు రూపం చూసేవాళ్ళట, ఆశ్చర్యపోయేవాళ్ళట. దాని తర్వాత నృత్యం. రైట్. ఆయన కీర్తనలు డాన్స్ చేస్తుంటే అసలు కళ్ళు తిప్పుకోలేమనమాట. అండ్ దెన్ వర్ణ. బాడీ కాంప్లెక్షన్ ఏదైతే ఉంటుందో ఏంటి? గౌరాంగ. రాధారాణి పేరేంటి? గౌరాంగి. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి అంటాం గదా! సో, గౌరాంగి అంటే గౌర అంగి. అంటే ఎవరి బాడీ కాంప్లెక్షన్ అయితే మోల్టెన్ గోల్డ్‌లో ఉంటుంది. రైట్. సో, తప్త కాంచన గౌరాంగి
ఆ భావంతో వస్తారు కాబట్టి ఆయన బాడీ కాంప్లెక్షన్ కూడా ఏముంటుంది? గోల్డెన్‌లో ఉంటుందన్నమాట. రైట్. సో, ఆ వర్ణం చూసి అంటే ఆ బాడీ కాంప్లెక్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళనమాట. అండ్ అది కీర్తన చేస్తుంటే అందరికేమనిపించేదంటే ఎళ్లి చైతన్య మహాప్రభుని కౌగిలించుకోవాలి, ఆలింగనం చేసుకోవాలని అనిపించేదట. సో, కొందరు వచ్చేసి ఇలా టైట్‌గా ఎంబ్రేస్ చేసుకుంటే ఇంక చైతన్య మహాప్రభుని కౌగిలించుకోగానే ఏదో ఎలక్ట్రిఫైడ్ అయినట్టు, ఏదో కరెంట్ వచ్చేసినట్టు, విద్యుత్ వచ్చేసినట్టు వాళ్ళకి కూడా చాలా తన్మయత్వం వచ్చేసి అందరూ ఇంకా కీర్తనలో పార్టిసిపేట్ చేసేవాళ్ళట. చైతన్య మహాప్రభు ఎవరిని టచ్ చేస్తే వాళ్ళింకా ఆ కీర్తనలో తన్మయత్వం వచ్చేసేదనమాట. సో, అట్లా చేసుకుంటూ పోయేవాళ్ళనమాట. ఎంత తీవ్రమైన తన్మయత్వం అంటే మనుషులే కాదు. జార్ఖండ్ ఏరియాలో అడవుల్లో వెళ్ళినప్పుడు యాక్చువల్‌గా జంతువులకు గూడా చెప్తారనమాట చైతన్య మహాప్రభు. సో, చైతన్య మహాప్రభు ఏంటి? పండితః సమదర్శిని అంటాం గదా! అందరిలో సోల్ చూస్తారనేసి వాళ్ళు పండితులు అంటాం గదా! ఈయనేంటి? ఈయన భగవంతుడే. రైట్. సో, స్వయం భగవంతుడే కాబట్టి ఆయన సోల్‌ని జూస్తారు. అంటే ఆ సింహం బాడీలో గూడా ఉన్నది సోలే గదా! ఆత్మనే గదా! సో, హి టాక్స్ టు దట్ సోల్ అండ్ సేస్ చాంట్ హరే కృష్ణ. రైట్. యాక్చువల్‌గా ఇంపాసిబుల్ కానీ పాసిబుల్ అయిపోతుంది. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నారు గాబట్టి. సో, సింహాలు, జింకలు అన్నీ హరే కృష్ణ మహామంత్రం చేయడం స్టార్ట్ చేస్తాయన్నమాట. వాళ్ళ వాళ్ళ ధ్వనిలో, వాళ్ళ వాళ్ళ స్టైల్‌లో చేయడం స్టార్ట్ జేస్తాయి. ఎంత తీవ్రంగా అంటే యాక్చువల్‌గా పులి జింకని వేటాడుతది. కానీ ఈ కీర్తనలో ఏమైతది? పులి జింకని కౌగిలించుకొని మరీ కీర్తన జేస్తుందన్నమాట. సో, అంత భావన అనేదొస్తుంది. యాక్చువల్‌గా హరినామ సంకీర్తన అనేది ఎంత పవర్‌ఫుల్ అంటే మనుషుల పైనే గాదు, జంతువుల పైన గూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. 'యానిమల్స్ ఇన్ కృష్ణ కాన్షియస్‌నెస్' అని జయానంద ప్రభు ఒక బుక్ రాసారట. నేను చదవలేదు ఆ బుక్. రీసెంట్‌గానే విన్నాను. ఆ బుక్‌లో కృష్ణ కాన్షియస్ యానిమల్స్ గురించి రాసారట. సో, మలేషియాలో ఒక టెంపుల్ దగ్గర ఒక ఒక కుక్క ఉంటుందట. అది ఎగ్జాక్ట్‌లీ గౌరారతి టైంకొస్తదట. వచ్చేసి మొత్తం గౌరారతి జరిగేదాకా ఉంటది. తర్వాత ఎళ్తదట. గ్యాప్‌లో ఎవరన్నా వచ్చేసి దాన్ని తరిమేసినా సరే కొంచెం దూరం వెళ్లి మళ్ళీ వచ్చి కూర్చుంటదట. రైట్. అండ్ అలాగే కేరళలో ఒక టెంపుల్‌లో ఇగ పెద్ద పెద్ద టెంపుల్స్‌లో లేక్స్ ఉంటాయి గదా! కొలను లాంటివి ఉంటాయి గదా! అక్కడ ఒక మొసలి ఉందట. క్రొకొడైల్. అది కేవలం ఆఫర్డ్ ప్రసాదమే తీసుకుంటదట అది. రైట్. సో, ఇట్లాంటి చాలా యానిమల్స్ ఉన్నాయన్నమాట. విచ్ ఆర్ కృష్ణ కాన్షియస్. రైట్. సో, ఒక మొసలి అంటే చాలామంది భగవంతునికి ఆఫర్ చేసి తీసుకొచ్చి ఆ మొసలికిస్తారట. భగవంతుడి మీద ప్రేమతో గాదు. కానీ ఇది ఆఫర్డ్ ఫుడ్ తింటది గదా! ఇంత విచిత్రం ఏంటి అనేసి చూడ్డానికనమాట. రైట్. సో, అట్లా ఒక డాగ్, ఒక క్రొకొడైల్ ఇట్లాంటి జంతువులకి కృష్ణ చైతన్యం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఈ హరినామ సంకీర్తనం ద్వారా. సో, అట్లాంటిది మనకొకవేళ రాట్లేదు అనంటే మనం మన గురించి ఏమనుకోవాలి? జంతువుల కన్నా తక్కువ అనుకోవాలి. రైట్. సో, నేనేమనట్లేదు. మీరే అనుకుంటున్నారు అంతే. ఓకే. సో, నేనన్నానని మళ్ళీ కంప్లెయింట్ చేయకండి. మీరు సో అనిపించారు అది ప్రభు. కాదు ప్రభుజీ. అది నిజమే కదా! మీరన్నారని కాదు. అది నిజమే కదా! రైట్. సో, అది చైతన్య మహాప్రభు కీర్తన అన్నమాట. సో, ఆయన ఎలా చేస్తారంటే కీర్తన ఇంకా అందరు జంతువులు, మనుషులు అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళనమాట. సో, ఇదేంటి రినౌన్స్‌లో జరుగుతుందనమాట. తను సన్యాసి అయి అందరికీ హరినామాన్ని ఇచ్చారనమాట. అండ్ యాక్చువల్లీ చూస్తే ఈ హరినామం ఏదైతే ఉందో ఓకే. కృష్ణ ఏదైతే ఉన్నారో దిస్ ఈస్ ది మోస్ట్ ఎక్స్‌పోర్టెడ్ కమోడిటీ ఆఫ్ ఇండియా అని అంటారనమాట. ఒకసారి సమ్‌వేర్ ఇన్ 2000లోనో ఎప్పుడో ఒక ఆర్టికల్ వచ్చిందట. ఏంటంటే ఇండియా అన్నిటికంటే ఎక్కువ ఎక్స్‌పోర్ట్ చేసే ఐటెమ్ ఏదన్నా ఉంది అంటే జనరల్‌గా ఏమనుకుంటామంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అనుకుంటాం. అమెరికాలో గూడా చాలా ఉంటారు. లండన్ అటు సైడ్ గూడా చాలా మందుంటారు. సో, ఇండియా ఎక్కువ ఏం ఎక్స్‌పోర్ట్ చేస్తుందంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తుంది అనేసి అనుకుంటారు. లేదా ఇంకేదో ఐటెమ్ అనుకుంటారు. బట్ యాక్చువల్‌గా మీరెక్కడన్నా చిన్న చిన్న కంట్రీలు ఆఫ్రికాలో అటు ఇటు చూస్తే అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఉండరు. రైట్. కానీ అక్కడ కృష్ణ టెంపుల్ ఉంటదట. రైట్. సో, కృష్ణ ఈస్ ద మోస్ట్ ఎక్స్‌పోర్టెడ్ కమోడిటీ ఫ్రమ్ ఇండియా అని అంటారు. అంటే ఇండియా నుంచి ఏదన్నా బయటికి బాగా ఎళ్ళింది అనంటే అది ఎవరెళ్లారంటే కృష్ణ నామం ఎళ్ళిందట. రైట్. సో, దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? లీల ప్రభుపాదం. రైట్. సో, దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసిన సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ అండ్ చేసిన వ్యక్తి ఫౌండర్ ఆచార్య హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్. సో, పృథ్వీ తే ఆచే నగరాది గ్రామ్ సర్వత్ర ప్రచార్ హోయే మోరా నామ్ అనేసి శ్రీ చైతన్య మహాప్రభు ఒక ప్రెడిక్షన్ ఇచ్చారు. భవిష్యవాణి చెప్పారు. ఏంటంటే
నా పేరు అన్ని చోట్ల ప్రతి నగరం, ప్రతి గ్రామంలో మారుమోగుతుంది అని చెప్పారు. రైట్? సో చాలామంది ఏమనుకున్నారంటే అది ఇండియాలో అవ్వచ్చేమో. ఎందుకంటే ఫారినర్స్ యాక్సెప్ట్ చేయరు గదా! వాళ్ళ మతం వేరు, వాళ్ళ భావనలు వేరు, వాళ్ళ నమ్మకాలు వేరు. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు గదా! మేబీ చైతన్య మహాప్రభు ఇండియాలో ఉండే నగరాది గ్రామం అనేసి అనుంటారేమో అని అన్నారు. కానీ ప్రభుపాద అన్నారు, "నో, పృథ్వీతే ఆచే" అన్నారు. అంటే మొత్తం పృథ్వీ. సో మొత్తం పృథ్వీ అంటే కేవలం ఇండియానా? అన్ని పృథ్వీ కిందకే వస్తాయి గదా! సో చైతన్య మహాప్రభు చెప్పింది జరగాలి అనేసి మొత్తం విశ్వం మొత్తం ప్రచారం చేస్తున్నాం. యాక్చువల్‌గా ఇస్కాన్ అంటే అన్ని కంట్రీస్‌లో తెలుసు ఆల్మోస్ట్. రైట్? ఈవెన్ మనం తిలక్ పెట్టుకొని ఎళ్తే మనల్ని ఏమంటారు? గుర్తుపడతారా? గుర్తుపట్టరా? మీరు హరే ఇస్కాన్ కృష్ణ మీరు అంటారు. ఇస్కాన్ హరే అంటారు. కృష్ణ హరే రామ. హరే కృష్ణ, ఇస్కాన్ వాళ్ళు. రైట్? సో అంటే అంత గుర్తింపు ఉందన్నమాట మనకి. సో అది ఎవరి వల్ల జరిగిందంటే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని అందరికీ భక్తినిచ్చారు. అండ్ దానివల్ల తన అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి విశ్వం మొత్తం ప్రచారం చేశారు. సో ఆర్ ఏంటి? రెనౌన్స్డ్. ఓకే. అండ్ లాస్ట్‌కేంటి? జీ అయిపోయింది జెనరాసిటీ, ఏ అయిపోయింది అఫెక్షన్, యూ అయింది అన్‌అస్యూమింగ్ అంటే హ్యూమిలిటీ, అండ్ ఫోర్త్ ఏంటి? రెనౌన్స్డ్. అండ్ ఫిఫ్త్ ఏంటంటే ఆల్ అట్రాక్టివ్. రైట్? సో కృష్ణ ఈజ్ సర్వ ఆకర్షణీయ. సో కృష్ణ కాంప్లెక్షన్ యాక్చువల్‌గా బ్లాక్. కానీ ఇది గౌరవర్ణ. సో మనకి ప్రూఫ్స్ ఇస్తారు. ఏంటంటే కృష్ణవర్ణం త్విషకృష్ణః సాంగోపాంగాస్త్రపార్షదః యజ్ఞైః సంకీర్తన ప్రాయేర్యజంతిః సుమేధసః. శ్రీమద్ భాగవతంలో చెప్తారు. ఏంటంటే సేమ్ కృష్ణనే కానీ వేరే వర్ణంలో వస్తారు అనేసి. అండ్ అది ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందంటే అంటే కృష్ణ యాక్చువల్‌గా ఏ కలర్‌లో వచ్చినా సరే బ్యూటిఫుల్‌గా ఉంటారు. కానీ ఇది మాత్రం వెరీ, వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. చూడగానే అట్రాక్ట్ అయిపోతుంది. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. ఎవరన్నా బాగా తెల్లగా ఉంటేనే అట్రాక్టివ్‌గా ఉంటారా? ఉండరా? యెస్, నో? ఉంటారు Yes. ప్రభుజీ. Yes, yes, yes. ఉంటారు. అట్లాంటిది గోల్డెన్ కాంప్లెక్షన్ ఉందంటే అసలు ఊహించుకోవడం అన్నా ఈజీయా చెప్పండి? అట్లాంటిది ఒక వ్యక్తి లైవ్ మన కళ్ళ ముందు ఉన్నారంటే అట్రాక్ట్ అవ్వకుండా ఉంటామా? యెస్, నో? అవుతాం एकदम ప్రభుజీ. प्रभु, exact एकदम प्रभु. రైట్? సో అండ్ అట్లాంటిది మీరు జనరల్‌గా చూడండి. డివోటీస్ భక్తి పెరిగే కొద్దీ కొంచెం అందంగా కనబడతారా? కనబడరా? ఈ తిలక్ పెట్టుకొని, ఎస్ కంఠి ప్రభు. వేసుకొని. అవును ప్రభుజీ. రైట్? సో వాళ్ళ కొంచెం భక్తి చేస్తేనే వాళ్ళలో అందము, ఆ అట్రాక్షన్ పెరుగుతుంది అంటే చైతన్య మహాప్రభు కీర్తనీయ సదహరి. ఒకటి ఆయన భగవంతుడు. బై డిఫాల్ట్ ఆయన అందరికంటే అందంగా ఉంటారు. రెండోది భగవంతుని నామం తీస్తూ కీర్తన చేస్తున్నారు. రైట్? సో ఇంకా అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారా? సో అందరూ అట్రాక్ట్ అయ్యేవాళ్ళనమాట. ఎవరిది? ఎవరిది? అనేసి చూడ్డానికి వచ్చేవాళ్ళు. ఈవెన్ సన్యాసం తీసుకున్నప్పుడు తన హెడ్ షేవ్ చేసేటప్పుడు ఆ షేవ్ చేసే ఆయన ఉంటారు గదా! ఆయన అనుకుంటారనమాట, ఇంత అద్భుతమైన రూపం ఎక్కడ చూడలేదు. ఆయనకి హెయిర్ తీయాలంటే నాకేనో ఎలాగో ఉంది అనేసి అనుకుంటారనమాట. సో ఎవ్రీవన్ వాస్ సో మచ్ అట్రాక్టెడ్ టు శ్రీ చైతన్య మహాప్రభు అనమాట. సో యాక్చువల్‌గా మనం ఒకరి మాట వినాలి అంటే ముందు అట్రాక్షన్ ఉండాలి. రైట్? సో భగవంతుడిది ఫస్ట్ ఏంటంటే ఆయన ఎంత అట్రాక్టివ్‌గా ఉంటారంటే ఏదడిగినా చేసేయాలని అనిపించేలాగా, ఆయన ఏం చేస్తే మనం అది ఫాలో అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఎవరైతే మనకి వామన అవతారంలో తను వస్తారో రైట్? అప్పుడు వచ్చినప్పుడు ఆయన ఎంత ముద్దుగా ఉంటారో, ఆయన ఎంత ముద్దుగా మాట్లాడతారంటే విన్న ఎవరైనా సరే ఏమని అడిగితే అది ఇచ్చేద్దాం అన్నట్టుగానే ఉంటుంది. మనం జనరల్‌గా చిన్న పిల్లల్ని చూసినప్పుడే వాళ్ళొచ్చేసి ముద్దు ముద్దుగా ఏదైనా అడిగారనుకోండి ఇవ్వాలనిపిస్తదా? ఇవ్వదా? యెస్, నో? అనిపిస్తది ప్రభు. ఇవ్వాలనిపిస్తుంది. ఇవ్వాలనిపిస్తది. ఇవ్వాలనిపిస్తుంది. కరెక్ట్. ఎస్ ప్రభు. సో, మన పిల్లాడే లేదా మనకు తెలిసిన పిల్లాడి గురించే ఇంత అట్రాక్షన్ ఉంటే, భగవంతుడు స్వయంగా వస్తే ఎంత అట్రాక్టివ్‌గా ఉంటారు. రైట్? అంత అట్రాక్టివ్‌గా డాన్స్ చేస్తూ ఉంటారు. అంతే అట్రాక్టివ్‌గా ఆహ్, ఏంది కీర్తన చేస్తూ ఉంటారు. రైట్? అంతే అట్రాక్టివ్‌గా డీలింగ్స్. రైట్? మనిషి కొన్నిసార్లు చూడ్డానికి అందంగా ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు వేరే వాళ్ళతో ప్రేమపూర్వకంగా బిహేవ్ చేస్తున్నారనుకోండి, అది అట్రాక్ట్ చేస్తది. రైట్? సో, అట్లాంటిది అందంగా ఉండి, అంత కీర్తన చేస్తూ, అంత జ్ఞానం పెట్టుకొని, అందరితో ప్రేమపూర్వకంగా ప్రవర్తిస్తున్నారంటే, ఇట్లాంటి వ్యక్తికి అంటే భగవంతుడే భక్తుడి అవతారంలో వచ్చారు కాబట్టి, ఈ వ్యక్తి అంటున్నాం కాబట్టి, ఇట్లాంటి వ్యక్తిని చూసి కూడా అట్రాక్ట్ కావట్లేదు అనంటే, ఇంకా వాళ్ళకి ఎయిదర్ వాళ్ళు గుడ్డివాళ్ళై ఉండాలి, చెవిటివాళ్ళై ఉండాలి, లేదా వాళ్ళ హృదయం బండరాయి అయి ఉండాలి. రైట్? అదంతా చూసిన తర్వాత కూడా అట్రాక్ట్ కావట్లేదంటే సంథింగ్ జీవం లేనట్టే గదా! ఇజంట్ ఇట్? సో, భగవంతుడు హరే కృష్ణ ప్రభు. అట్రాక్ట్ చేయడానికి
వస్తారు. అండ్ ఆ అట్రాక్ట్ చేసి ఏం చేస్తారంటే, మనకి జ్ఞానాన్నిచ్చి మనల్ని ఈ కుంఠ ప్రపంచం నుంచి ఆ వైకుంఠం తీసుకెళ్ళడానికి వస్తారు. సో, శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావం జరిగింది మనకి ఆ కృష్ణ భావాన్నిచ్చి ఈ భవసాగరం నుంచి బయటపడేయడానికి. ద లార్డ్ డిసెండ్స్ సో దట్ వీ కెన్ అసెండ్. అంటే భగవంతుడు ఎందుకు అవతరిస్తారు అంటే పైనుంచి కిందకి రావడాన్ని అవతరించడం అంటారు. అంటే ఎక్కడో వైకుంఠంలో, గోలోకంలో ఉండే భగవంతుడు మన కోసం ఈ భూలోకంలోకి వస్తారు. అంటే ఆయన గోలోకం నుంచి భూలోకం రావడానికి రీజన్ ఏంటంటే మనం భూలోకం నుంచి గోలోకం వెళ్ళడానికి. సో హీ డిసెండ్స్ సో దట్ వి అసెండ్. దిస్ ఇస్ హౌ శ్రీ చైతన్య మహాప్రభు కమ్స్ అండ్ షోస్ హిస్ మర్సీ. రైట్? యాక్చువల్‌గా కృపా వర్షాన్ని కురిపిస్తారనమాట. ఎందుకంటే ఏ అవతారం గూడా చేయలేనిది, ఏ అవతారం గూడా ఇవ్వలేనిది ఇవ్వడానికి వస్తారు. అదేంటంటే కృష్ణ ప్రేమ. రైట్? అండ్ ఆయన శిక్షాష్టకం ఏదైతే ఉందో రైట్? అది అండ్ తను శ్రీల రూప గోస్వామికి ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ద్వారా శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధుని రాశారు. రైట్? దాని తర్వాత తన అనుయాయులు ఎవరైతే శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి ఉన్నారో ఆయన చైతన్య చరితామృత రాశారు. అలాగే వేరే డివోటీస్ చైతన్య లీల, చైతన్య భాగవత్ రైట్? అండ్ మన శ్రీల ప్రభుపాద్ గూడా చాలా బుక్స్ రాశారు వాటిపైన. సో, ఇవన్నీ చదివితే మనకు తెలుస్తుందనమాట. అరే! భగవంతుడు ఎంత గొప్పవాడు అండ్ ఎంత ప్రేమిస్తారు మనల్ని అండ్ ఆయన కోసం మనము భక్తి చెయ్యాలి కదా! అని మనకు అనిపించడం స్టార్ట్ అవుతుందనమాట. సో, GAURA గౌర అనేసి జస్ట్ 5 లెటర్స్‌లో 5 క్వాలిటీస్ మాట్లాడుకున్నాం. కానీ యాక్చువల్‌గా భగవంతుడికి అనంతమైన గుణాలుంటాయి. But just for the sake of discussion and understanding about Lord Chaitanya, we have discussed GAURA. So G అంటే ఏంటి? జనరాసిటీ, మహావదన్యాయ. రైట్? ఏ ఏంటి? అఫెక్షనేట్, అందరితో చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతతో ఉంటారు. అండ్ దెన్ యూ ఏంటంటే అన్‌అస్యూమింగ్, నేను భగవంతుడిని నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఉండరు. రైట్? ఏది భగవంతుడిని, భక్తుల్ని అట్రాక్ట్ చేయడానికి, భక్తి మార్గంలో నడిపించడానికి యూజ్ అవుతుందో అదే తీసుకుంటారు. అండ్ హ్యూమిలిటీ అనేది, ఆ వినమ్రత అనేది అందరిని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి భగవంతుడిని నాకు అన్నీ తెలుసు అనే రూపం కాకుండా నాకేం తెలీదు, మీరే గొప్పవాళ్ళు, మీరు ఇది చెయ్యండి అనేసి చాలా నమ్రతగా రైట్ ఆ రూపాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ దెన్ ఆర్ రనౌన్స్డ్. రైట్? యాక్చువల్‌గా ఆయనకు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా చూస్తే ఏ అవతారం కూడా సన్యాసం తీసుకోదు. కృష్ణ సన్యాసం తీసుకున్నారా? రాముడు తీసుకున్నారా? రైట్? No. సో, మాక్సిమం వేరే అవతారాలన్నీ ఏంటంటే యాస్ ఎ క్షత్రియ లాగానో, రాజు లాగానో రైట్? సో, ఆ ఒక స్టాండర్డ్‌లో ఉంటారు గానీ, ఇలా సన్యాసం తీసుకొని అందరికి ఇలా కృష్ణ ప్రేమ ఇవ్వడం అనేది ఈ యొక్క అవతారంలోనే జరుగుతుంది. అండ్ దెన్ ఇవన్నీ చేసుకుంటే ఆయనేమైపోతారు? ఆల్ అట్రాక్టివ్ కాస్త ఇంకా అట్రాక్టివ్ అయిపోతారనమాట. సర్వ ఆకర్షణీయ ఆయన. అందరిని ఆకర్షించేవాడు. కానీ ఇవన్నీ చేస్తూ ఇంకా ఆకర్షణీయంగా తయారైతారనమాట. అప్పుడేమైతదంటే జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఆయన దివ్యమైన రూపాన్ని, దివ్యమైన నృత్యాన్ని, దివ్యమైన వర్ణాన్ని, దివ్యమైన సంకీర్తనని, దివ్యమైన డీలింగ్స్‌ని చూపిచ్చి మనల్ని అట్రాక్ట్ చేసి ఏం చేస్తారు? మళ్ళీ ఈ ప్రపంచంలో రాకుండా చేస్తారనమాట. సో, హి డిసెండ్స్ సో దట్ వి కెన్ అసెండ్. ఆయన గోలోకం నుంచి భూలోకం ఎందుకొస్తారు? సో దట్ మనం భూలోకం నుంచి గోలోకం వెళ్ళడానికి. రైట్? సో, ఎవరన్నా వచ్చి ఇప్పుడు మనం బాగా చిన్న పిల్లలనుకోండి. రైట్? వాళ్ళని పికప్ చేసుకోవడానికి వేరే వాళ్ళు రావాలి. ఇప్పుడు స్కూల్‌లో పిల్లలుంటారు గదా! స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళక్కడే వెయిట్ చేస్తారు. ఓకే? పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళాలి. అవునా కాదా? అవును ప్రభు. Yes. రైట్? అదే ఎదిగిన పిల్లలనుకోండి వాళ్ళది వాళ్ళే ఇంటికొచ్చేస్తారు. మనము భక్తిలో అస్సలు ఎదగని పిల్లలం గాబట్టి, భగవంతుడు వచ్చేసి మనల్ని పికప్ జేసుకొని ఆయన ఇంటికి తీసుకెళ్తాడు. అదే భగవద్ధామం అన్నమాట. రైట్? సో, అందుకనే మనమేం చేయాలి అంటే, మనం ఫస్ట్ చిన్న పిల్లలని ఒప్పుకోవాలి. మనకి భవరోగం అనుందని ఒప్పుకోవాలి. అండ్ చైతన్య మహాప్రభు ఏదైనా ఇవ్వడానికొస్తే ఆయన ఔదార్యాన్ని మనము స్వీకరించామనుకోండి, అప్పుడే ఆయనతో మనము తిరిగి మన ధామానికి, స్వధామానికి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఓకే. సో, శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావ దివసం రోజు మీరు ఎక్కువకెక్కువ గౌర కథ వినడానికి, ఎక్కువ చాంటింగ్ చేయడానికి, సేవ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మనం విన్నది మన జీవితంలో అమలు పరచడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో, శ్రీ చైతన్య మహాప్రభు మహా आविर्भाव दिवस श्री गौर पूर्णिमा महामहोत्सव की
जय श्री चैतन्य महाप्रभु की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल। हरि 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 बोल प्रभु जी, हरि बोल। हरि बोल धन्यवाद, हरि प्रणाम बोल प्रभु प्रभु जी, जी। हरि बोल हरि हरि बोल बोल प्रभु जी, हरि बोल। प्रभु जी धन्यवाद हरि बोल థ్యాంక్ యూ సో మచ్ प्रभु हरि जी, बोल प्रभु जी। प्रणाम हरे సో हरे నాకు कृष्ण కొన్ని प्रणाम సేవలు ఉన్నాయి కాబట్టి నేను వెళ్తాను. ప్రభుజీ చాలా బాగా చెప్తారు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో హిందీలో అసలు ఇంగ్లీష్లో విన్నాక వినాలనిపిస్తుంది ప్రభుజీ, ఇంకా అయిపోయిందా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. సో హిందీ ఇంగ్లీష్ మీరు ఒకవేళ ఏదన్నా ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే, ఏదన్నా డిస్కస్ చేయాలనుకుంటే యూ కెన్ కంటిన్యూ. సో ఐ విల్ టేక్ అ లీవ్. ఓకే, సో సీ యూ ఆల్ టుమారో. హరే కృష్ణ सिंधुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौरनिताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्री प्रभुपाद की जय, श्री गुरुदेव की जय, कलयुग पावन हरि नाम संकीर्तन की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू वेरी मच माता जी.